ఓకే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకీ బాధ అంతా అని చానా బాధపడ్డ హ్మ్. రోజులున్నాయి. దేవుడు ఈ ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, హ్మ్. వన్ డే ఐ విల్ బి ఏబుల్ టు కన్విన్స్ సంబడీ. సో, యాస్ ఎ బిషప్ మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ సేవ చేస్తున్నారు అంకుల్ మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు? నేను ఆల్మోస్ట్ కొంతమంది మునగాల నీళ్ళలో అంటారు. హ్మ్. పారే నీటిలో మునగాలంటారు. హ్మ్. బోర్ల బండ పెడతారు కొంతమంది. అవును. కొంతమంది. ఉల్టా బండ పెడతారు అవును. కొంతమంది. కొంతమంది నిలువుగా కూర్చోబెడతారు కొంతమంది. అవును. అక్కడ అంటారు "అన్నా నాన్న ఇక్కడనే అన్న యేసుప్రభు పెట్టిందని" అంటారు ఒకాయన. హ్మ్. అటు చూస్తే మంచి బురద నీళ్ళు పోతా ఉంటాయి. అట్లా అని చెప్పి ఇక నేను ఎక్కడ చూసినా గాని ఇక దెయ్యాలు ఎల్లగొడతానని బోర్డు పెట్టుకొని హ్మ్. ఫ్రాన్సిస్ మినిస్ట్రీస్ దెయ్యాలు ఎల్లగొడతానని వెల్కమ్ టు పాస్టర్స్ పాడ్‌కాస్ట్. దిస్ ఈస్ ఎపిసోడ్ 6. సో, ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరో కాదు. బిషప్ రెవరెండ్ డాక్టర్ ఫ్రాన్సిస్ పాస్టర్ గారనమాట. సో, మన సౌత్ ఇండియాలో మేజర్‌గా సీఎస్ఐ చర్చెస్ చాలా ఫేమస్ అనమాట. అండ్ సీఎస్ఐ, వెస్లీస్ ఇంకా మెథడిస్ట్ చర్చెస్ బాగా ఫేమస్. సో, సీఎస్ఐ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి పాస్టర్ గారు ఒక పెంటకోస్టల్ ఇండిపెండెంట్ చర్చ్ అని స్థాపించారనమాట. సో, అసలు ఎందుకు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగింది అని మనం కనుక్కుందాం. ఇంకా వాళ్ళ చైల్డ్‌హుడ్ ఎలా ఉండేది? వాళ్ళు సీఎస్ఐలో పెరిగిన తర్వాత కూడా వై డిడ్ హీ చూస్ పెంటకోస్టల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ వై డిడ్ హీ ఎస్టాబ్లిష్ దిస్ మినిస్ట్రీ అని చెప్పి. సో, అంకుల్ అమీన్‌పూర్ అనే ఏరియాలో సేవ చేస్తున్నారు. అండ్ అంకుల్ హీస్ ఎ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్స్‌కి ఒక ప్రెసిడెంట్. అది కూడా ఇంటెల్ వింగ్‌లో ప్రెసిడెంట్ అనమాట. అదే కాకుండా అమీన్‌పూర్ మున్సిపల్ పాస్టర్స్ కౌన్సిల్ కూడా అంకుల్ ఒక ప్రెసిడెంట్. అండ్ హీ ఈస్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆల్సో. హీ రీసెంట్‌లీ ఓపెన్డ్ ట్రావెల్ ఏజెన్సీ కూడా అనమాట. సో, లెట్స్ బిగిన్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. సో, మనం ఈ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేస్తారా అంకుల్? తప్పకుండా. లెట్స్ డూ ఇట్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మా దేవా, మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు మేము ఏమై ఉన్నామో ప్రభా అది నీ వలనే కనుక నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహింపరుస్తున్నాం. మా దేవ మా ప్రభా మరి మా జీవిత కాలమంతయు తల్లి గర్భంలో పిండముగా రూపుదిద్దుకొనక ముందే మమ్మల్ని నీవు ఏర్పాటు చేసుకున్నావు, పిలుచుకున్నావు, నీ సేవను అప్పగించినావు. నీ వనములో నమ్మకంగా పనిచేయుటకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ మా ప్రభా నీ చిత్తమును నెరవేర్చుటకు, నీ ప్రణాళికను నెరవేర్చుటకు, నీ ఆలోచన నెరవేర్చుటకు, ఈ లోకములో నీ యొక్క వనములో పనివారముగా ఉండుటకు నాయనా నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు ఈ యొక్క ఇంటర్వ్యూలో ప్రభా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు పరిశుద్ధాత్ముడా నీవు వింటున్నావు. మేము సత్యము మాట్లాడుటకును నాయనా మరి ఎటువంటి ప్రభ నాయనా మరి దాపరికములు లేకుండా మా యొక్క హృదయంలోని ఆ యొక్క సత్యమును సమాజమునకు తెలియచేయుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సన్నికి ఇచ్చినటువంటి తలంపును బట్టి, వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి యూత్‌ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంజయరాయ్ గారు వారి యొక్క తరములన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాం. వారి బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ బిడ్డలను నీ దీవించి ఆశీర్వదించమని, నీ ఆశీర్వాదం వారిపైన మెండుగా కురిపించమని, ఇంకను బలముగా సేవలో వాడుకోమని మా ప్రభుని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సో, యాహ్! ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. సో, మీ గురించి తెలియని వారికి మీ యొక్క చిన్న సెల్ఫ్ ఇంట్రో. ఆల్రెడీ ఇంట్రో ఇచ్చాను. బట్ స్టిల్ ఓకే. ఒక ఇంట్రో మీ తరపు నుంచి. నా పేరు దేవ కృప ఫ్రాన్సిస్. హుహు. మా తల్లిదండ్రుల పేరు డాక్టర్ కేకే ఇవాంజలిస్ట్, కృపాదాన ఇవాంజలిస్ట్. మా నాన్న మెడికల్ డాక్టర్ ఎంబీబీఎస్. ఓకే. హీ స్టడీడ్ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్. ఓకే. తర్వాత మా అమ్మగారి పేరు హెలెన్ దేవకరుణ రేచల్ ప్రేమాభాయ్. ఓహ్! వెరీ లాంగ్ నేమ్. యాహ్! ఇట్స్ వెరీ లాంగ్ నేమ్. ఈస్ a teacher. హుహు. Both of them are stepped with the Lord. దేవుని ఓకే. సన్నిధిలో ఉన్నారు. హుహు. మా మదరు టీచర్‌గా, హెచ్ఎంగా ఉన్నారు. మా తాతగారి స్కూల్లోనే ఆవిడ హెచ్ఎంగా ఉన్నారు. తర్వాత మా డ్యాడీ ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజీలో చేశారనమాట. సో, ఆ విధంగా ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో మేము నలుగురం ఉన్నాము. నేను ఓన్లీ సన్. మా పెద్దక్క పేరు మార్తా లినోరా. షీ ఈస్ ఆల్వేస్ విత్ మీ. తర్వాత రెండవ అక్క ఆమె గ్లోరీ నిర్మల.
ఆమె లాలో డాక్టరేట్ చేశారు. ఆమె లాయర్‌గా మరి రిజిస్టర్ అయినటువంటి అడ్వకేట్ ఆమె. ఆ తర్వాత లా కాలేజెస్‌లో ప్రొఫెసర్‌గా ఇక్కడ చేశారు. అదేవిధంగా ఇథియోపియాలో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆమె అక్కడ చేశారు. తన యొక్క హస్బెండ్ కూడా డాక్టర్ శ్రీకర్. తను కూడా ఇథియోపియాలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. వారికి ఇద్దరు కుమారులు. వారిద్దరూ కూడా డాక్టరేట్స్ చేశారు. ఒక కుమారుడు అమెరికాలో ఉంటారు. ఇంకో కుమారుడు కేరళలో ఉంటారు. సో, అట్లనే నాకు ఇంకొక చెల్లె ఉన్నది. నేను మధ్యలో తర్వాత మా చెల్లె. ఆమె కేరళ్ థియడోరా. తను సెయింట్ ఆండ్రూస్ స్కూల్ లో సీనియర్ ఫ్యాకల్టీగా టీచర్‌గా ఉన్నారు. ఎంఎస్సీ బీఈడీ చేశారు. ఆహ్, తన యొక్క హస్బెండ్ వచ్చి క్రిస్టోఫర్ రాజేందర్. యూత్ మినిస్ట్రీలో మరి యాక్టివ్‌గా ఉంటారు. ఆహ్, తర్వాత ఏషియన్ యాక్సెస్ అనేటువంటి మిషన్ ఫీల్డ్‌లో తను సీనియర్ ఆఫీసర్‌గా ఉన్నారు. వారికి కూడా ఇద్దరు పిల్లలు. ఒక పాప అమెరికాలో ఉంటారు. పెద్ద పాప సంజన. రెండవ పాప మేఘన. ఆ పాప ఇక్కడే ఉంటారు. గ్రాడ్యుయేట్ తను. సో, ఈ విధంగా వారి కుటుంబం. నా కుటుంబంలో అయితే నాకొక పాప. పెద్ద పాప ఆహ్, హెలెన్ సంగీత మెర్లిన్ జాయ్స్. ఆమె హోమియోపతి డాక్టర్‌గా ఉన్నారు. తనకు హస్బెండ్ వచ్చేసి మిస్టర్ స్వకీత్. తను కూడా ఎంఎన్‌సిలో మేనేజర్, సీనియర్ మేనేజర్‌గా ఉన్నారు. వారికిద్దరు బాబులు. వాళ్ళిద్దరూ స్వితిన్ ఎఫ్రాయిం, తర్వాత ఆహ్, ఎజ్కేల్, వాళ్ళిద్దరూ కూడా మరి కుమారులు ఉన్నారు. ఆహ్, వారి యొక్క కుటుంబము ఎక్కువగా మాకు దగ్గరగా ఉంటారు. మా మినిస్ట్రీలో కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు వాళ్ళు. సో, హ్మ్, ఇది తర్వాత మా కుమారుడు అమెరికాలో ఉంటాడు. ఇవాన్ జాన్ ఎలీషా రాజ్. తను థియాలజీ చేశారు. ఇక్కడ తర్వాత అమెరికాలో కూడా థియాలజీ చేశారు. టెక్సాస్‌లో కోర్స్ చేశారు. తర్వాత తను కూడా ఇప్పుడు దేవుని సేవలోని అమెరికాలో ఉన్నారు. తన మిసెస్ వచ్చి టీనా అంటాము. మోనికా. తను కూడా ఆహ్, నర్సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాలో మంచి హాస్పిటల్‌లో షీ ఈస్ వర్కింగ్. సో, వాళ్ళ ప్రోద్బలం వలననే మేము మొన్న అమెరికా వెళ్ళి ఒక 5 మంత్స్ అక్కడ ఉండి వచ్చాం. సో, దిస్ ఈజ్ అబౌట్ మై ఫ్యామిలీ. ఐ యామ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. హుహు. బేసికల్లీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. హ్మ్. ఆహ్, ఆ విధంగా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ ఆచార రీతిగా దేవాలయంకు వెళ్ళడం, హ్మ్. అందరూ యూత్ లాగానే అంతే. హ్మ్, నీలాగా అమితాబ్ బచ్చన్ స్టైలు, లేకపోతే ఆనాటి ఫిల్మ్ యాక్టర్ స్టైల్ హ్మ్. మేము ఇమిటేట్ చేయడం. హ్మ్. స్టైలిష్ డ్రెస్సింగ్ గాని, నేను మా ఫాదర్ తోటి లిబియా అనేటువంటి కంట్రీ వెళ్ళాను. హ్మ్. వెన్ ఐ వాస్ ఇన్ 10థ్ క్లాస్ హుహు. ఏజ్‌లో. అక్కడ 2 ఇయర్స్ ఉన్నాను. హ్మ్. మరక్కడ ఆహ్, ఐ యామ్ ఫాండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. హ్మ్. ఆహ్, ఎంతగా వాడేవాడినంటే నన్ను అత్తర్ సాహిబ్ అని కూడా పిలిచేవాళ్ళు. ఓహ్! అంత పర్ఫ్యూమ్స్ వాడేవాడిని. ఆ! అంత కాస్ట్‌లీ పర్ఫ్యూమ్స్ వాడేవాడిని. అచ్చచ్చా! తర్వాత మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అని చానా ఇష్టం. ఆ! ఫస్ట్ నేను గిటార్ నేర్చుకున్నాను. ఓకే. తర్వాత కీబోర్డ్ నేర్చుకున్నాను. హ్మ్. తర్వాత స్పోర్ట్స్‌లో నేను అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడిని. ఓహ్! నైస్. దాంతోటి నేను స్పోర్ట్స్ ఎడ్యుకేషన్‌లో ఆహ్, మరి సుమారుగా ఎంఫిల్ వరకు స్పోర్ట్స్‌లోనే నేను చేశాను. ఆహా! బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అని ఆ! అది నాగార్జున యూనివర్సిటీలో చేశాను. ఓకే. ఆ తర్వాత బీపీఈడీ హ్మ్. బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హ్మ్. అది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చేశాను. హ్మ్. ఆ తర్వాత ఎంపీఈడీ హ్మ్. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చేశాను. ఓకే. ఆ తర్వాత ఎంఫిల్ ఆ! ఆహ్, మెడ్రాస్ అన్నామలై యూనివర్సిటీలో చేశాను. ఆ! ఆ తర్వాత బీఈడీ మన ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. ఓకే. ఆ తర్వాత ఎంఏ ఎడ్యుకేషన్ హ్మ్. కాకతీయ యూనివర్సిటీలో చేశాను. ఆ! ఎంఏ సోషియాలజీ ఆహ్, హ్మ్, అలగప్ప యూనివర్సిటీలో చేశాను. ఓకే. సో, ఈ మొత్తం విధంగా నా పిల్లలతో పాటుగా నేను ఎడ్యుకేషన్‌లో అచ్చా! ఎందుకంటే మనకప్పుడు
మా మేనమామనే హ్మ్. బిడ్డను నాకు ఇయ్యాలనుకున్నప్పుడు, ఆ! వాడు ఆటలు, పాటలు తప్ప వానికి చదువు లేదని ఒక మాట అన్నాడు. అయ్యో! ఆ ఆహా! ఒక్క మాటకు నేను పట్టుదల కలిగి, పట్టుదల. ఇంకా చదువులో నేను ఆపకుండా ముందుకెళ్ళాను. అచ్చా! ఈనాడు మా కుటుంబంలో ఎవరు కూడా నేను చేసినన్ని ఎడ్జ్ యూనివర్సిటీస్ గానీ, ఓకే. అన్ని డిగ్రీస్ కానీ ఎవరు చేయలేదు. వావ్! నాన్ స్టాప్‌గా చదువుకుంటూనే వెళ్ళాను. ఆ పట్టుదలతోటి. హ్మ్. ఏనాడు నేను టైం వేస్ట్ చేయలేదు. ఖాళీ అంటే టైంలో నేను మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేయటం ఒక హాబీ నాకు. ఆ! ఆ తర్వాత స్పోర్ట్స్ ఒక హాబీ. హ్మ్. ఆ తర్వాత పెయింటింగ్ ఒక హాబీ. హ్మ్. ఫిలాటలీ స్టాంప్ కలెక్షన్, న్యూమిస్మాటిజం కాయిన్ కలెక్షన్ ఓహ్! ఇలాంటివి చేస్తూ నేను టైం ఎక్కడ వేస్ట్ వ్యర్థం చేయలేదు. చేయలేదు. హ్మ్. నాకు నేను ఆ టైంని ఎంగేజ్ చేసుకుంటూ ఉండేవాడిని. సో, యూ ఆర్ ఎ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అది అందరూ నన్ను అంటారు. మా సార్‌లు గూడా అదే అంటారు. ఆ! అదేదో ఫిల్మ్‌లో మాట కూడా అంటాడు మా సార్ నన్ను. ఆ! "అరేయ్! నువ్వు ఆహ్, 'కళావల్లభన్' అనేదో సినిమా వచ్చినట్టుంది. ఐ డోంట్ నో. నేనెప్పుడు చూడలేదు. ఆ! 'సకల కళా వల్లభన్‌రా నువ్వు' అంటాడు ఓకే. ఆహా! మా సారు. హ్మ్. తర్వాత ఇజ్రాయెల్ పాస్టర్ గారు మీకు అవును. తెలుసనుకుంటాను. తెలుసు. తెలుసు. 'వన్ మ్యాన్ ఆర్మీ' అని అంటారు నన్ను. ఓహో! నైస్ నిక్ ఆ! నేమ్స్. ఆ! మరి కొంతమందేమో ఈ అత్తరు వాడటం వలన ఆ! అత్తరు సాహిబ్ అని పేరు పెట్టారు. ఓకే. సో, ఆ విధంగా కొన్నిటిని నేను ఇష్టపడేవాడిని. నైస్. కొన్నిటిని నేను ప్రాక్టీస్ చేసేవాడిని. హ్మ్. సో, ఆ విధంగా ఉంటున్న సమయంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఈ చర్చ్‌కి వెళ్ళి మేము మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసి choirలో ఉండి, హ్మ్. అయిపోంగానే నామినల్‌గా బయటికొచ్చేసి చెట్టు కింద జోకులేసుకొని హ్మ్. నెమ్మదిగా మార్కెట్‌కెళ్ళి ఆహ్, నాన్ వెజిటేరియన్ ఏదైనా తీసుకొని ఇంట్లో ఇచ్చేసి ఆ! యంగ్‌స్టర్స్‌తో ఎంజాయ్ చేసేవాళ్ళం. అచ్చా! సో, అది నామినల్ క్రిస్టియానిటీ అలా వెళ్తూ ఉన్న టైంలో హ్మ్. నా కొరకు మా మదర్, మా ఫాదర్ బాగా ప్రార్థన చేసేవాళ్ళు. నేనొక్కడినే మరి ఇంట్లో ఓకే. ముగ్గురు సిస్టర్స్ నాకు. హుహు. పెద్ద సిస్టర్ పేరు మార్తా లీనోరా, రెండవ హ్మ్. సిస్టర్ పేరు గ్లోరీ నిర్మల. హుహు. ఈ గ్లోరీ నిర్మల అనే మా సిస్టర్ ఆమె ఆహ్, మాస్టర్స్ ఇన్ లా చేసి, ఓకే. ఆమె ఇప్పుడు పీహెచ్‌డీ ఇన్ లా హ్మ్. చేసి ఇథియోపియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేశారు చాలా కాలం. హుహు. తర్వాత మా బావగారు కూడా ఇథియోపియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆ తర్వాత మా చెల్లెలు తను ఎంఎస్‌సి బీఈడీ. తను కూడా సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ హ్మ్. ఉన్నారు సైన్సెస్‌లో. అవునవునవును. హ్మ్. ఆహ్, ఆ తర్వాత నేను థర్డ్, చెల్లె ఫోర్త్ అనమాట. హుహు. సో, ఇలాగా నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీలో ఆ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో హ్మ్. నాకు యంగ్ ఏజ్‌లోనే మ్యారేజ్ అయింది. ఓకే. 21 ఇయర్స్‌కే మ్యారేజ్ అయింది. ఓహ్! డిగ్రీ చేస్తూనే ఉన్నాను. ఆహా! మా ఫాదర్, మదర్ ఫారెన్‌లో లిబియాలో ఉండేవాళ్ళు. హుహు. సో, ఈ కొంచెం ఆహ్, దారి తప్పిపోతాడేమో అనే అన్న ఒక భయం. థాట్ తోటి ఆ! ఎందుకంటే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎక్కువ. ఆహా! నా బైక్ గూడా యూత్ బైక్ అంటారు. ఆ! అందరూ వాడతారు. అచ్చచ్చా! సో, ఆ కాలంలో బైక్ ఉన్నది ఒకళ్ళకిద్దరికే ఉండేది. అవునవునవును. కారులో ఆ టైంలోనే కారు, బైక్ నడిపేవాడిని. హ్మ్. సో, ఆహ్, ఆ విధమైనటువంటి లైఫ్‌లో పేరెంట్స్ బో కొంచెం ముందు హ్మ్. ముందు జాగ్రత్తగా జాగ్రత్తగా. పెళ్లి చేస్తే ఒక దగ్గరుంటాడు. లేకుంటే అవునవును. స్పాయిల్ స్పాయిల్ అయిపోతాడనేటువంటి అయిపోతాడని. భావన హ్మ్. ఉండటం వలన హ్మ్. నన్ను ఇగ మ్యారేజ్‌కి వాళ్ళు ఇచ్చేసారు. నేను ఓకే. చదువుకుంటూనే ఉన్నాను. బీపీ చదువు 21 ఇయర్స్ సెకండ్ అంటే ఇయర్‌లో ఉండంగానే అంతే. మ్యారేజ్ ఆ! అయింది. బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ హ్మ్. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హ్మ్. అది చదువుతూ ఉన్న టైంలోనే మ్యారేజ్ అయింది. ఆ హుహు. తర్వాత బీపీడీ చేశాను. ఆ తర్వాత ఎంపీడీ చేశాను. ఆ తర్వాత ఎంఫిల్ చేశాను. హ్మ్. సో, ఐ డిడ్ంట్ స్టాప్ మై ఎడ్యుకేషన్. ఓకే. మా పిల్లలతో పాటుగా చదువుకుంటూనే వచ్చాను. హ్మ్. దట్స్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. నైస్ అంకుల్. మీ స్టోరీ బాగా లైక్ స్పైసీగా ఉంది. ఇంట్రెస్టింగ్‌గా లైక్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ గాని, లేదంటే మీ యూత్ టైమ్‌లో గాని. సో, నౌ లెట్స్ కమ్ టు ద మెయిన్ టాపిక్. సో, వై డిడ్ యూ లీవ్ సీఎస్ఐ? చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఎందుకు మీరు వద్దనుకోని పెంటకోస్టల్ దాంట్లోకొచ్చారు? సో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాని వద్దు అని రాలేదు కానీ, హుహు. ఆహ్, ఒక టైంలో నేను చర్చ్‌కి వెళ్తున్నాను. సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ చర్చ్ సెకండ్ బ్యాట్. హ్మ్. 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 నేను ఆ చర్చ్ మెంబర్‌గా ఉంటూ చాలా యాక్టివ్‌గా ఉండేవాడిని. అంటే చర్చ్ రిపేర్స్‌లో గాని, చర్చ్ పాస్టర్స్‌కి హెల్ప్ చేయడం హ్మ్. విషయంలో హ్మ్. గాని, అందరి యూత్ లాగానే నేను గూడా ఆహ్, ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయటం, choirలో పాడడం.
మీటింగ్స్ ఎప్పుడన్నా ఎక్కడన్నా కండక్ట్ చేస్తే వాల్ పోస్టర్స్ విషయంలో నైట్ అంతా హార్డ్ వర్క్ చేసి వాళ్ళకు ఆహ్, మీటింగ్స్‌కి క్యాన్వాసింగ్ చేయటం గానీ, ప్రొపగండా చేయటం గానీ, డెకరేషన్స్ చేయటం గానీ, అన్నిట్లో యాక్టివ్‌గా ఉండేవాళ్ళం. కానీ ఐయామ్ నాట్ సో రిలిజియస్ ఇన్ దోస్ డేస్. నాట్ సో స్పిరిచ్యువల్. నమ్మకార్థ క్రైస్తవత్వం అనుకోండి. అట్లా ఉండేవాళ్ళం. సో, ఆ విధంగా నా జీవితము కొనసాగిన తర్వాత ఆహ్, మా నా కొరకు ప్రత్యేకంగా నా వైఫ్ ఎస్తేర్ శాంతకుమారి, మా మేనమామ బిడ్డనే. తను మాంటిసోరీ ఆహ్, ట్రైన్డ్ టీచర్. తను మా మదరు ఇద్దరు కలిసి బాగా ఎక్కువ నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. "నేను సేవ కోసం సమర్పించుకున్నాను" అనంటే నేనన్నా, "నేను సేవ కోసం మీరు సమర్పించుకోవటం కాదు. ఆ సమర్పణ నాకు రావాలి. మీకు ఏ దేవుడైతే నా గురించి సేవకు పంపించి నీ కుమారుని అని నీకు దర్శనం కలిగిందో, ఆ దర్శనం నాతో దేవుడు మాట్లాడొచ్చు కదా! నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలి కదా అమ్మా!" అని నేను మా అమ్మతోటి ఆర్గ్యూ చేసేవాడిని. ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతుంటే బయట కూర్చునేవాడిని చెట్టు కింద. ఫ్రెండ్స్‌తోటి మాట్లాడుకుంటా, ముచ్చటించుకుంటా, జోకులేసుకుంటా ఉండేవాడిని. వీళ్ళు చానా నా గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు మా మెదరోళ్ళు. సరే వన్ ఫైన్ డే ఆఫ్టర్ మ్యారేజ్, మ్యారేజ్ అయిపోయింది. అంటే నేను ఎర్లీ ఏజ్‌లో మ్యారేజ్ చేసుకున్నా గనక, మ్యారేజ్ అయిన తర్వాత మేమప్పుడు రామంతపూర్‌లో ఉన్నాం. పాస్టర్ డేవిడ్ రాజ్ అని తను మాకు పక్కనే వెరీ క్లోజ్, అంటే ఒకే ఇంట్లో ఉన్నాం. తను బ్రదర్ మీరే నామకార్థ క్రైస్తవత్వం మీరు అంటే నేను చైన్ యేసుకొని అది గోల్డ్ చైన్ అది యేసుకొనంటే, "ఏం బ్రదర్ అట్లా రౌడీలేసుకుంటారు బ్రదర్ మీరేంటి" అట్లా అనేవాడు. అంటే నేనన్నా, "నాకు సమర్పణ రావాలి. మీరు చెప్తే కాదు" అని అట్లా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక రోజున ఈయన నాకు బాగా ఫోర్స్ తీసుకొచ్చారు. ఆహ్, ఒక్కొక్కసారి హాలిడేస్ వచ్చినియంటే ఏకాంత ప్రార్థనకు తీసుకెళ్ళేవాడు. ఇంకా హాలిడే వచ్చింది అంటే చాలు, ఒక టీమ్ ఒక 5-10 పీపుల్ గుట్ట మీదకెళ్ళిపోయేవాళ్ళం. ఆ గుట్ట మీదకెళ్ళి విడివిడిగా ప్రార్థనలో ఉండేవాళ్ళం. ఆ ప్రార్థనలో పాడుకుంటావో, వాక్యం చదువుకుంటావో, ప్రార్థిస్తావో ఆ దినమంతా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3, 4 గంటల వరకు గుట్ట మీద ఉండి వచ్చేసేవాళ్ళం. అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత, లేకపోతే దేవుని యొక్క తలంపులు ఏమైనా వచ్చినాయా? దర్శనాలొచ్చినాయా? ఇట్లాంటి మాటలు వాళ్ళు అడిగేవాళ్ళు. అడిగితే కొంతమంది మాకు దర్శనం కలిగింది. దేవుడు మాతో ఇన్నాళ్ళు ఇలా పరివర్తన కలిగింది. నాకు దర్శనం కానీ, కలలు గాని కాలేదు గానీ, పరివర్తన నాలో స్టార్ట్ అయింది. పరివర్తన నాలో స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక ఇష్యూలో సెయింట్ జాన్స్ స్కూల్‌లో నేను ఫిజికల్ డైరెక్టర్‌గా చేస్తూ ఉన్నాను సెకండ్ బ్యాచ్. ఆ టైంలో ఒక ఆహ్, విషయంలో నేను చైర్మన్‌కి బాగా క్లోజ్. నేను ఏ సంస్థలో జాబ్ చేసినా హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ లేతే ఓనర్ లేతే ప్రొప్రైటర్ లేపోతే డైరెక్టర్ వాళ్ళకి నేను ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాడిని. వాళ్ళకి బాగా ఇష్టపడేవాళ్ళు. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేవాళ్ళు. దాని వలన నేను క్లోజ్‌గా ఉన్నాను ఒక చైర్మన్‌కి, దివాకర్ ఫ్రాన్సిస్ గారు. ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్ మ్యాన్. ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ సెకండ్‌రిబాద్. అదే విధంగా ఇంకొక అక్కడ చైర్మన్ ఉన్నారు. సెక్రటరీ ఉన్నారు. ఆయన పేరు డేవిడ్. ఆయనకి, ఈయనకి కొంచెం పడేది కాదు. సో, నేను ఈయనకి పెట్ గనక ఈ దివాకర్ గారికి. దివాకర్ గారు అమెరికా వెళ్లారు. వెళ్తున్నప్పుడు నేను దొరికిపోయినా ఈయనకి డేవిడ్ గారు. ఈ డేవిడ్ గారు ఏం చేసినాడంటే నన్ను కొంచెము హరాస్ చేయడం మొదలుపెట్టినాడు. నన్నే కాదు స్టాఫ్ అందరిని హరాస్ చేస్తా ఉన్నాడు. ఈ హరాస్మెంట్‌లో భాగంగా నేను ఒక రోజున నేను అనుకున్న నన్ను నేను నేను ఏ కార నిష్కారణంగా నన్ను హరాస్ చేస్తున్నాడీయన. సో, నేనెవరికీ చెప్పుకోను. నాకున్న బాసు అమెరికాలో ఉన్నాడు. ఆయన ఇంటికెళ్ళి ఆయన బిడ్డలకి, ఆయన వైఫ్‌కి నేను చెప్పుకొని వేస్ట్ ఇదంతా. దేవునికే చెప్పుకుంటా నా బాధేంటిదో. సో, లెట్ మీ గో ఫర్ ఫాస్ట్ అని నాకు నేను డిసైడ్ చేసుకొని నేను లీవ్ గూడా పెట్టలేదు. లీవ్ గూడా పెట్టకుండా నేను ప్రేయర్‌లో ఉన్నాను. 3 డేస్ దట్ ఈస్ మై లైఫ్ చేంజింగ్ అనుకోండి. 3 రోజులు నేను ఆహారం తీసుకోకుండా, పానీయం తీసుకోకుండా ఉపవాసం ఉన్నాను. పెదాలు ఎండిపోతున్నాయి, నాలుక ఎండిపోతున్నాయి. మా మదరొచ్చి, "అరేయ్! నిమ్మరసం తాగరా, మజ్జిగ తాగరా, కొంచెం ఏమన్నా తీసుకోరా, అట్లా ఉపవాసం చేయకూడదు. ఏమైంది నీకు? ఎందుకట్లా ప్రార్థన చేస్తున్నావు?" అంటే, "మమ్మీ, బైబిల్‌లో ప్రార్థన చేసినట్టు ఉదాహరణలున్నాయి గదా! ఆహారమైనను, పానీయమైనను తీసుకోలేదని మోషే ప్రార్థించినప్పుడు గాని, యేసుప్రభు ప్రార్థించినప్పుడు గాని ఉన్నాయి కదా ఉదాహరణలు.
మరి అలా చేయకూడదు గదా! అని నేను మా మమ్మీని వారించినాను. ఎండలో పైన మే నెలలో ఎండలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. 3 రోజుల తర్వాత ఆహ్, ఒక మా లైబ్రేరియన్ ఇప్పుడున్నాడాయన కిషన్ అని. ఆయన వచ్చి, "ఫ్రాన్సిస్ అన్న ఏంది ఏడున్నావు? 3 రోజుల నుంచి ఆఫీస్‌కొస్తలేవు, కాలేజీకొస్తలేవు, స్కూలుకొస్తలేవు. ఏమైంది నీకు? నిన్ను ఇప్పుడు రమ్మంటుండు జేమ్స్ డేవిడ్" అని. నన్నెందుకు రమ్మంటుండు ఇప్పుడు? నేనుంటేనే గదా ఆయనకి ఇబ్బందిగుంది. నా మీద లేనిపోని అపవాదు చేసి మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ వాంట్ టు ఫేస్ హిమ్. లేదు నువ్వు రా అని చెప్పి తీసుకుపోయిండు. తీసుకుపోయినంక అప్పుడే కారు బయటికొస్తా ఉంది. సెయింట్ జాన్స్ గేట్‌లో. ఆ గేట్‌లో వెళ్తున్న టైంలో వాళ్ళన్నారు స్కూటర్ దిగి కారెక్కమని. కారెక్కినాము. కరెక్ట్‌గా నాంపల్లి కోర్ట్‌కొచ్చినాం. కోర్ట్‌లో ఆర్గ్యుమెంట్ జరుగుతన్నాయి. నాకు కళ్ళు తిరుగుతా ఉన్నాయి. ఆకలికి అలమటించిపోతాను. నాలిక పిడసగట్టుకుపోతా ఉంది. నేనేం మాట్లాడలేకుండా అట్లా కార్‌లో ఎనక కూర్చున్నా. కారు దిగినాము కోర్ట్ దగ్గర. నన్ను కోర్ట్ కింద తెచ్చినారు. నాకొక భయం, నాకొక షేమ్ ఫీలింగొచ్చేసింది. నేను కోర్ట్ ఎందుకు రావాలి ప్రభువా? నేను ఏం చేసినాను అని నేను ఇట్లా కోర్ట్ గేట్‌లో అది మెయిన్ డోర్ దగ్గర అట్లా అప్రోచ్ అవుతున్నాను. లాయర్ నాకు ఎదురొచ్చి, "సార్ ఇదిగోండి ఈయననే. ఈయనను అనవసరంగా నిష్కారణంగా ఈయన హరాస్ చేస్తున్నాడు జేమ్స్ డేవిడ్. ఇట్లనే స్టాఫ్ అందరి హరాస్మెంట్ వలన అందరికి జీతాలాగిపోయినాయి సార్. 3 నెలల నుంచి జీతాలు లేవు సెయింట్ జాన్స్‌లో" అని అన్నారు. నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు యాక్చువల్లీ. స్టాండింగ్ కెపాసిటీ కూడా లేదు నాకు. 3 రోజుల నుంచి భోజనం లేదు గనక. సో, నేను అలా డీలాగా డోర్‌కి ఇట్లా ఆనుకుందామని అనుకుంటున్నాను. వెంటనే జడ్జి గారన్నారు, "ఓకే. ఓకే. 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 దట్స్ ఆల్" అనేసి వెంటనే రాసేసి, "థిస్ జేమ్స్ డేవిడ్ షుడ్ నాట్ ఎంటర్ ఇంటూ సెయింట్ జాన్ స్కూల్ టిల్ ద ఆర్డర్స్ ఆర్ పాస్డ్. లెట్ ద సాలరీస్ బి రిలీజ్డ్" అని ఇమ్మీడియేట్‌గా అన్నారు. నేను అడుగు లోపల నోరు కూడా విప్పలా. వెంటనే వాళ్ళు, "అన్న నా కారు ఎక్కన్నారు." దమ్ అని వెనకొచ్చినాం. బ్యాంకొచ్చినాము. బ్యాంక్ దగ్గర స్కూల్ దగ్గర రాంగానే ఆయనన్నాడు, "సార్ మనకి విజయం వచ్చింది. ఇంక జేమ్స్ డేవిడ్‌కి ఇక్కడ ఏమీ ఆహ్, ఆహ్, పవర్స్ లేవు. ఆయన అసలు ఈ క్యాంపస్‌లోకే రాకూడదు" అనేసి జడ్జి గారు ఇచ్చారు అంటే, వెంటనే బ్యాంక్‌కి పరిగెత్తుకొని పోయి, "మా అమ్మ సాలరీస్ రిలీజ్ చేయండి" అనంటే, "సార్ ఇప్పుడు టైం ఎంత సార్ ఇప్పుడు? 5 అయితుంది. స్టాఫ్ వెళ్ళిపోయే టైం" అన్నారు. 5 గంటలకు స్టాఫ్ వెళ్ళిపోతుంటే మీరు సాలరీస్ అంటారు ఏమండి అంటే నేనన్నా, నాకు ఒక్క నిమిషం టైమ్ ఇస్తారని మేనేజర్ దగ్గరికెళ్తాను. మేనేజర్ ఆయన ప్యాక్ చేసుకుంటున్నాడు. బ్యాంక్ క్లోజింగ్ టైమ్. "సార్ ఒక రిక్వెస్ట్ సార్. 3 మంత్స్ నుంచి మా వాళ్ళకి సాలరీస్ లేవు మీకు తెలుసు కదా! ఇప్పుడు మేమందరం హెల్ప్ చేస్తాం మీకు. ప్యాకెట్స్ కడదాం. అన్ని క్యాష్ ఇచ్చేయండి. ఎవరి సాలరీ వాళ్ళకిచ్చేసి 3 మంత్స్ సాలరీ ప్యాకెట్స్ ఇచ్చేద్దాం." మరి అది నేను హెడ్ ఆఫీస్‌కి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఎక్స్‌ట్రా టైమ్స్ మేము ఉండకూడదు. మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ గనుక మీరు లోపలికి రాకూడదన్నాడు. మీరు అడగండి సార్. మేమున్నాం గదా! అందులోనే ఒక కోచ్ ఉన్నాడు. జాన్ మనోజ్ అని. తను కూడా ఉండి, లే మనోళ్ళంతా మీరు లోపలికి రాకున్నా ఇక్కడ ఉంది గదా! ప్యాసేజ్‌లో ఉంటారు. క్యాష్ కలెక్ట్ చేసేసి అన్నీ రబ్బర్ బ్యాండ్స్ ఇచ్చేసేయండి అనన్నారు. రాత్రి 8 వరకు స్పెషల్ పర్మిషన్ తీసుకొని క్యాష్ అంతా కౌంట్ చేసి సాలరీస్ అందరికీ ఇచ్చినాం. సో, అది ఉపవాస ప్రార్థనలో గొప్ప విజయం. వాళ్ళందరూ "అన్నా నువ్వు మోషేలాగా చేసినావు. గొప్ప కార్యం." అప్పుడు అదొకటి. రెండవది అక్కడి నుంచి నేను ఆహ్, సెయింట్ ఆల్ఫాన్సస్ అనేటువంటి బీఈడీ కాలేజ్‌కి వచ్చే ముందు కూడా ఈ దివాకర్ గారే ఈ ఆల్ఫాన్సస్ చైర్మన్‌తో చెప్పడం, "ఒక ప్రార్థనా పరుడిని నీ దగ్గరికి పంపిస్తున్నా" అని చెప్పడం ఒక చాలా సంతోషకరమైనటువంటి ఇది. నన్ను ఆ జాబ్ సెయింట్ జాన్స్‌లో నుంచి సాలరీస్ పెరగడం లేదు. పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. మరి మా పిల్లలు పెరుగుతున్నారు. మాకు అవసరతలున్నాయి కాబట్టి నేను అడిగినాను. అడిగితే, "ఓకే. ఓకే. నేను ఆల్ఫాన్సస్‌లోకి నిన్ను తీసుకుంటాను. అక్కడ కూడా నేను చైర్మన్‌గా ఉన్నాను. అక్కడికి నేను తీసుకుంటానని" నన్ను అక్కడికి తీసుకోవటం జరిగింది. అక్కడ కూడా నేను చైర్మన్ అదే అక్కడ ఆహ్, సెక్రటరీ కరస్పాండెంట్ ఇమ్మాన్యుయల్ గారు వారి కుటుంబంలోనే, వారి ఇంట్లోనే 18 లాంగ్ ఇయర్స్ ఉన్నాను. ఎవరిని 18 ఏండ్లు ఒక ఇంట్లో ఉండనియ్యరు. అట్లా వాళ్ళతోటి ఉండి 24/7 వాళ్ళ అబ్జర్వేషన్‌లో ఉండి, మా పిల్లలు అక్కడే పెరిగారు. వాళ్ళ దగ్గరే నేను లెక్చరర్‌గా పనిచేశాను. వాళ్ళ దగ్గర మా వైఫ్ టీచర్‌గా చేసింది. అదే ఆల్ఫాన్సస్‌లో మా పిల్లలు పెరిగి ఈ రోజున డాక్టర్ అయింది. మా బాబు పాస్టర్ అయినాడు. సో, అంత అంటే ఉదయం లెగిస్తే జాబే నేను. సిన్సియారిటీ కొరకే లీవ్ తీసుకునేవాడిని కాదు. పర్మిషన్స్ తీసుకునేవాడిని కాదు. పరిచర్యలో వాళ్ళకి సపోర్ట్ చేసేవాడిని. అటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా మళ్ళీ నేను బాప్టిజం విషయంలో కొంచెం వెనకాడినప్పుడు
ఈ డేవిడ్ గారు నా వెనకాల ఉండి, "మీరు తీసుకోండి, తీసుకోండి" అంటే నేను తీసుకుంటా, తీసుకుంటా అని దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. ఆ టైంలో సడెన్‌గా ఒకరోజు బాప్టిజమ్స్ ఇస్తున్నారు. గండిపేట చెరువులో అందరూ ఎళ్తున్నారని మా మిసెస్ చెప్పింది. అయితే వెళ్ళండి, ఎళ్తాను, నేను రానన్నాను. ఓపెన్‌గా చెప్పేసిన. నేను రాను, మీరెళ్ళండని. మరి ఎందుకనో ఎర్లీ మార్నింగ్ 4:00 అట్లా మా మిసెస్ వాళ్ళందరూ కావాల్సుకొచ్చి నేను లేవాలని సౌండ్ చేస్తా బయలుదేరుతున్నారు వాళ్ళు. నేను ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేస్తారు అని అందాం అనుకుని, నేను కూడా పోతే బావుంటది కదా! అని లెగిసి నేను బ్రష్ చేసుకుంటూ నా వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ తీయి అన్నాను. "ఎందుకు?" అన్నారు. "ఎందుకు" అంటే నేను బాప్టిజం తీసుకుంటా అన్నా. అంతే కొన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ షార్ట్ పీరియడ్‌లో ఒక డెసిషన్ తీసుకున్నాను. మరి నువ్వు తీసుకుంటానంటే మీ అక్కకి చెప్పేవాడిని, మీ చెల్లికి చెప్పేవాడిని, మన బంధువులందరిని పిలిచేవాళ్ళం గదా! అంటే, "నో, నో ప్రాబ్లమ్. అంత షో అవసరం లేదు. నాలో ఆ తలంపొచ్చింది. నేనొస్తున్నాను. అందరూ అవసరం లేదన్నా." అప్పట్లో మొబైల్స్ అయి లేవు. ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు లేరు అదంటే, లేదు, ఎవరన్నా తీస్తే తీశారు, లేకపోతే లేదు, నో ప్రాబ్లమ్. ఫోటోల కోసం కాదు కదా మనం చేసేది అని వెళ్ళిపోయి గండిపేటలో నేను బాప్టిజం తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత గూడా కొంచెం ఒడిదుడుకులు అంటే నేను స్పాంటేనియస్‌గా తీసుకున్నటువంటి డెసిషన్ గాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత దేవుని కృపను బట్టి నిలబడగలిగినాను. ఆ యొక్క మార్పు వచ్చిన తర్వాత నేను ఒక స్టేబుల్‌గా ఉండటం మొదలుపెట్టాను. తర్వాత ఈ గోల్డ్ విషయంలో కొద్దిగా మా మిసెస్ ఎప్పుడు ఏసుకోకుండా పెంటెకోస్టల్ దీంట్లో ఆవిడ ఉండేవాళ్ళు. నేను సీఎస్ఐ బ్యాక్‌గ్రౌండ్ గాబట్టి గోల్డ్ నథింగ్. అదేం మనము ఎక్స్‌ట్రార్డినరీగా ఏమి ఏసుకుంటలేదు గదా! అని. సో, ఫాస్టింగ్ 40 డేస్ ఫాస్టింగ్ జేసేవాళ్ళం. ఆ 40 డేస్ ఫాస్టింగ్‌లో ఐ థింక్ అట్ అబౌట్ 37థ్ డేనో ఎప్పుడో ప్రేయర్‌లో ఉన్నాం ఇద్దరము. నెమ్మదిగొచ్చింది. "నేను గోల్డ్ తీసేయనా?" అన్నది. "నీకు ఆ కన్విక్షన్ వస్తే తీసేయి. నన్ను అడగనవసరం లేదన్నాను. తీసేయమంటావా?" అన్నది. "తీసేసేయి. నీ ఇష్టం. డోంట్ వాంట్ టు హావ్ దట్ గోల్డ్, తీసేసేయి." అప్పుడు ఆమె ఆ గోల్డ్ అంతా పక్కన పెట్టేసి సమర్పించుకుంది. ఆహ్, 3, 4 డేస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా క్లోజింగ్ డే 40థ్ డే మేము అది కంక్లూడ్ చేస్తాం ఫాస్టింగ్. ఆ 29థ్ డే ఏమో అప్పుడు నేను గూడా నా మెడలో ఉన్న చైను, రింగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసిన. ఎందుకు అనవసరంగా మనకు షో అని. అప్పట్లో నేను హెయిర్ కలర్ గూడా యేసుకునేవాడిని గాదు. నాకు ఎర్లీగానే వైట్ అయిపోయినాయి హెయిర్ యంగ్ ఏజ్‌లోనే. హెరిడిటీ మా డ్యాడ్ లాగా. సో, ఒకసారి ఈ పెద్దవాళ్ళు ఇప్పుడు మన ఇజ్రాయెల్ పాస్టర్ గారు, ఇప్పుడు నా లైఫ్ అంతా తెలిసింది ఆయన, ఇప్పుడు పెద్దగా ఉన్నాయన. ఇజ్రాయెల్ గారు, ఇమ్మానుయేల్ గారు, తర్వాత కేవీ పాల్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళందరూ మేమందరం ఒకే స్టేజ్ మీద కూర్చున్నాం. వాళ్ళందరి ముందు నేను వైట్ హెయిర్‌తో ఉన్నాను. ఇంక అప్పుడు వాళ్ళు అన్నారు, "బ్రదర్ ఎందుకట్లా" అంటే నేనన్నాను, "వేషధారణ అనిపిస్తది నాకు" అనంటే, "నో, నో, నో. ఆహ్, యంగ్ ఏజ్‌లో ఉన్నావు. బెటర్ యూ" అని అన్నారు. "కలరేసుకోండి" అని. ఇంక అప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో, ఆహ్, షో చేయాల్సిందంతా చేసినాం యంగ్ ఏజ్‌లో. ఆహ్, ఫిల్మ్ యాక్టర్స్‌ని ఇమిటేట్ చేయడం గాని, వాళ్ళ డ్రెస్సింగ్ గాని, అప్ టు డేట్ హెయిర్ డ్రెస్సింగ్ గాని, పర్ఫ్యూమ్స్ గాని, ఆ స్టైల్స్ గాని అన్నీ చేశాం. సో, అది కూడా మార్పు నాలో ఉండాలి కదా! అని నేను. సో, లెట్ మై ఫ్రెండ్స్ ఆల్సో నో వాట్ ఐ యామ్ నౌ ఆఫ్టర్ నోయింగ్ గాడ్, ఆఫ్టర్ రిసీవింగ్ ది సాల్వేషన్ అనేది నేను తెలియపరచాలి గదా! బాహ్యంగా తెలియాలి గదా! క్రియాశీలకంగా ఉండాలి కదా! అని ఉండేవాడిని. సో, ఈ టైంలో మై ఫ్రెండ్ ఆనందరాజు అని ఒకసారి వచ్చి, "అన్నా, మేడ్చల్‌లో ఒక చర్చ్ ఉంది. హుహు. ఆ చర్చ్‌లో పాస్టర్స్ ఎక్కువసేపు ఉండడం లేదు. కొంతకాలం వెళ్ళిపోతున్నారు. అది ఇండిపెండెంట్ స్మాల్ చర్చ్. హుహు. దానికి మీరు ప్రీచింగ్‌కి రావాలన్నాడు." హ్మ్. నేనన్నాను, "నాకు ప్రీచింగ్ అలవాటు లేదు. హ్మ్. వద్దులే రాజు, నువ్వే చూడు" అన్నా. అప్పుడు ఆహ్, 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 మేడ్చల్ దాటితే హ్మ్, దబిల్‌పుర అనుకుంటా, అక్కడ బైబిల్ కాలేజ్ ఉంది. హ్మ్. 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 ఆ బైబిల్ కాలేజ్‌లో తను చదువుతూ ఆటోలో వస్తూ వెళ్తూ వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాడు. హ్మ్. వాళ్ళు సంభాషణలో మాకు మంచి పాస్టర్ లేడు అని మాట్లాడుకుంటున్నప్పుడు సడెన్‌గా నేను ఆయనకి గుర్తొచ్చానంట. ఐ వాస్ నాట్ ఎ పాస్టర్ దెన్. అట్ థట్ టైమ్. ఓకే. ఐ ఆ! వాస్ నాట్ ఎ పాస్టర్ దెన్. అన్న, మీరు
ఆ! ఎవరండి అంటే నేనన్నాను, "నాకు ట్రైనింగ్ లేదు. వాళ్ళు కొత్త. నేనేం చెప్పాలి వాళ్ళకి? హ్మ్. వద్దులే" అని నేను వారించాను. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి, "అన్నా వాళ్ళ చర్చ్ ఇంక అట్లనే సఫర్ అయితుందన్నా. సరైన వాళ్ళు లేరు. మీరు టీచింగ్‌లో ఉన్నారు గదా! క్వాలిఫైడ్ గదా! మీరొచ్చి చెప్తే" నేనేం చెప్పాలయ్యా? నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు గదా! హ్మ్. అన్నాను. హ్మ్. వెళ్ళిపోయాడు. ఆహా! వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు నాకప్పుడు ఓల్డ్ ఫియట్ కారుండేది. హ్మ్. ఆ ప్రీమియర్. కార్ ప్రీమియర్ యాహ్! పద్మిని. యాహ్! దానికి ఏదో కింద ఆయిల్ లీక్ అవుతుంది. చూద్దామని నేను కారు కిందకెళ్ళిపోయినా. ఆ! పండుకొని అది ఆల్రెడీ అది నేను కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాను అప్పుడు బీఈడీ హుహు. కాలేజీలో. హ్మ్. 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 ఆ కారు కిందికి దూరి లోపల రిపేర్ చేస్తా ఉన్నా. హ్మ్. అంతా ఆయిల్ నా మొఖం కంటింది, నా చేతులకు అంటింది. భయంకరంగా ఉంది. మా హ్మ్. సిస్టర్ హ్మ్. వాళ్ళు కూడా విజిట్ చేయడానికొచ్చారు. హ్మ్. రాజు వచ్చి, "అన్న మీరు ట్రైనింగ్ లేదని గదా! మీరు ఎస్కేప్ అవుతున్నారు. బైబిల్ ట్రైనింగ్ అవకాశం ఉందన్న మీరు రావాలి" అన్నాడు. ఆ! యాంటియోక్ కాలేజ్ అండ్ సెమినరీ అని కొరియన్ టీమ్ వచ్చి మన రోజరీ కాన్వెంట్స్ అబిడ్స్ ఉంది గదా! అక్కడ అవునవునవును. వాళ్ళు ఆహ్, 4 ఇయర్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చెప్పారు. ఓకే. దాంట్లో 2 సీట్లు ఖాళీ ఉన్నాయన్న. హ్మ్. మీకు ఒకటి నేను ఆపిపెట్టాను. ఆపిపెట్టాను. ఓకే. మీరు రావాలన్నాడు. ఆ! రాజు నేను చూస్తున్నాను. నేను ఇక్కడున్న మొత్తం చేతులంతా ఆయిల్. ఆ! మొత్తం భయంకరంగున్నా. ఇంకా మా మిసెస్, మా చెల్లె ఈళ్ళందరూ వచ్చి ఇంకా అందరూ కలిసి ఏం చేసారు నన్ను గుంజిర్రు బయటికి. ఆ! కారు కింద నుంచి. చేస్తే ఆ! మొఖమంతా ఆయిల్ ఆయిలుంది. డ్రాప్స్ పడినాయి. అయ్యయ్యో! ఇంకా మా చెల్లె ఇంకేం కావాలంటే నీకు 10థ్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ అది ఇది కావాలని అంటున్నాడు. హ్మ్. టైం లేదంటున్నాడు. హ్మ్. వీళ్ళు నన్ను గుంజి మా చెల్లేమో నాకు రుద్దటము, హ్మ్. స్నానం చేపియడము. హ్మ్. మా మిసెస్ ఏమో ఎళ్లి అయన్నీ ఎతకడము. ఆ! సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ అన్నీ ఆ! ఎతికి దబ ఇచ్చి 4:00 కల్లా అబిడ్స్ ఎళ్ళాల. ఆ! ఆల్రెడీ 2 అయిపోయింది. అయ్యో! 1 అవర్‌లో అమీర్‌పేట్ నుంచి అబిడ్స్ ఎళ్ళాలి. ఆ! ఇంకా అట్లా వెళ్ళిపోయినాం. హ్మ్. వెళ్ళిపోయినంక వాళ్ళు చూసి "అన్న మీరు మంచి క్వాలిఫైడ్ ఉన్నారు. ఎందుకు చేయలే ఇప్పటిదాకా" అంటే నాకు అవసరం ఏముంది? హ్మ్. నేను కాలేజీలో లెక్చరర్‌గా ఉన్నాను అంటే, హ్మ్. "లేదన్న మీకిస్తాము" అండి. మరి ఏం ఫోటో లేదు. ఏం లేదు నాకు ఆ! అట్లా పోయినా. హ్మ్. మళ్ళా నేను తర్వాత ఇస్తాము. అట్లా జాయిన్ అయినాం. హ్మ్. 4 ఇయర్స్ ట్రైనింగ్ అయినాం ట్రైనింగ్ అయింది. బైబిల్ బైబిల్ కాలేజ్‌లో. కాలేజ్‌లో. అయిపోయిన తర్వాత అవుతున్న టైంలోనే మళ్ళీ ఎమ్మట పడ్డాడు. "అన్న హ్మ్. వాళ్ళు ఆ చర్చ్. రమ్మంటుర్రన్న." ఆ! ఓకే రాజు అని ఎళ్ళినాం. ఈయన ఆటోలో ఉండి వాళ్ళ అడ్రెస్ తెలుసుకున్నాడు గానీ, ఈ రోజున మీ దగ్గర రావటానికి నేనెంత కష్టపడానో, ఆ! ఆ రోజున గూడా అట్లనే తెలుసన్నా అంటుండు, అక్కడే తిప్పుతున్నాడు. అయ్యో! నేనన్నాను అసలు దేవుని చిత్తమా? కాదా ఇది? హ్మ్. ఏం నేను నేను యామ్ ఐ ఫిట్ టు ప్రీచ్ హ్మ్. అని నేను మీలో ఒక క్వెషన్ యేసుకున్నారు. అనుకుంటూ నేను హ్మ్. దిగిన. బండి దిగి, హ్మ్. "రాజు నీకు తెలిసిన ఏరియా అంతా తిరుగు. నేనిక్కడనే ఉంటా. హ్మ్. నేనిక్కడి నుంచి కదలను. హ్మ్. ఎందుకంటే నాకు కొత్తనే. అవును. మేడ్చల్, హ్మ్. గల్లీ, హ్మ్. చిన్న విలేజ్." హ్మ్. అని దిగి నేను కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తున్నా. హ్మ్. ప్రభువా! నేను నేను దీనికి అర్హుడనేనా? హ్మ్. ఒక సంఘం అది అందుట్లో 5, 6 మంది ఆల్రెడీ ప్రీచింగ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు. నిలవలేక ఎళ్ళిపోయినారు. హ్మ్. లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్‌సైడ్. ఓకే. స్మాల్ చర్చ్ బట్ నంబర్ ఆఫ్ పాలిటిక్స్. పీపుల్ ఆర్ దేర్. మెనీ పాలిటిక్స్ ఆర్ దేర్. హ్మ్. హ్మ్. నేను చానా భయమైతుంది నాకసలు. ఓకే. ఎట్లాంటి మనిషిలో ఏంటో అవును. ఎందుకు తెచ్చిండు నన్ను? హ్మ్. ట్రైనింగ్ అయ్యే వరకు ఎంటబడ్డాడు. అవును. సరే నేను ప్రార్థన చేసుకొని ఇట్లా కళ్ళు తెరిచిన. నా ముందు ఒకాయన కర్టెన్ సైడ్‌కి అట్లా తీసి కరెక్ట్‌గా నా క్వైట్ అపోజిట్ హౌస్. హ్మ్. సందులోకెళ్ళి చూస్తున్నాడు. ఆ! నేను ఇంకా గుండె నాకు జల్లుమన్నది ఇది అనంగా. అనంటే, "ఎవరు సార్ మీరు?" అన్నాడు. హ్మ్. నేను నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నానక్కడ. ఆ! ఈ లోపల ఈయన బండేసుకొనొచ్చి, "అన్న ఈయననే అన్న" అన్నాడు. ఆ! "ఏం రాజు వాళ్ళ ఇంటి ముందే దించినావు నన్ను. ఎక్కడ ఆ! తిరిగినావు?" అంటే కన్‌ఫ్యూజన్ చూడండి. చానా కన్‌ఫ్యూజ్ అయినా. హ్మ్. ఇంకా లోపల పోయినంక ఇట్లా మీ చర్చ్‌లో మంచి పాస్టర్ లేరని తను నా ఎంబట పడి తీసుకొచ్చినాడు. హ్మ్. నేను మంచి పాస్టర్‌నని చెప్పను. నాకు ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. నేను హ్మ్. పాస్టర్ కూడా కాదు. హ్మ్. ఫ్రాంక్‌గా చెప్తున్నా. ట్రైనింగ్ అవుతూ ఉన్నాం. ట్రైనింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాము హ్మ్. అనంటే, లేదు రండయ్య గారు అని కూర్చోబెట్టి మాట్లాడి, ఇట్లా కొన్ని కొన్ని సమస్యలున్నాయి. నేనన్న సమస్యల గురించి నేనేం మాట్లాడను. హ్మ్. బైబిల్‌లో ఏదుందో చెప్తాను. హ్మ్. ఎళ్ళిపోతాను. మీరు నాకు పైసలియ్యొద్దు. హ్మ్. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా. హ్మ్. నాకు డబ్బు తీసుకోను. డబ్బు కోసం రాట్లేదు నేను. హ్మ్. మీరు ఏం చందా కానుకేస్తారో, ఆ కానుకంతా పెట్టుకోండి. మీకు కావాల్సిన చేపలు కొనుక్కోండి, హ్మ్. ఏమన్నా కొనుక్కోండి. చర్చ్ చర్చికి డెవలప్‌మెంట్ సంబంధించినవి కోసం. కొనుక్కోండి. హ్మ్. నాకియ్యకండి. హ్మ్. అని అట్లా నేను స్టార్ట్ జేషిన. హ్మ్. అంతేగాని అది సీఎస్‌ఐ నాకు వద్దని గాని,
అక్కడ హుహు. నన్ను అంటే డిస్కరేజ్ అయినాను కానీ, ఓకే. అక్కడ స్పిరిచువాలిటీ లేదని కానీ హ్మ్. కాదు గానీ, ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. రిక్వైర్‌మెంట్ ఉంది. దేవుడు పిలుచుకున్నాడు ఇక్కడికి అక్కడ మిమ్మల్ని. రిక్వైర్మెంట్ ఉంది. హ్మ్. ఆ రిక్వైర్మెంట్‌ని సాటిస్ఫై చేయటానికి నేను రావాల్సొచ్చింది. హ్మ్. ఇగ ఇదే టైంలో మన ఇజ్రాయెల్ పాస్టర్ గారున్నారు. ఇజ్రాయెల్ అవునవును. పాస్టర్ గారి చర్చ్‌లో ఒక రోజున గుడ్ ఫ్రైడే ఆహ్, మెసేజెస్ 7 వర్డ్స్ మీద మెసేజెస్ ఉంటాయి గదా! అవునవును. 7 7 మందికిస్తారు. మాటలు. అప్పుడు మా మిసెస్ ఇజ్రాయెల్ గారు ఆవిడ వచ్చి "ఫ్రాన్సిస్ గారు మీరు ఒక మాట గురించి మీరు మెసేజ్ జేయాలంటే" మెసేజ్ జేయాలని. "నాకేం రాదమ్మా నేనేం హ్మ్. అంటే "లేదు, లేదు, లేదు మీరు జెప్పాలా చదువుకున్నోళ్ళు మీరు చెప్పకపోతే ఎట్లా" అది ఇది హ్మ్. అని. అట్లా నెమ్మదిగా సో, యూ స్టార్టెడ్ ప్రీచింగ్‌లోకి ప్రీచింగ్. ఎంటర్ ఓకే. అయినామనమాట. హ్మ్. ఇట్ ఈస్ నథింగ్ అగైన్స్ట్ సీఎస్ఐ. సిఎస్ఐ, ఓకే. బట్ వి ఆర్ బ్రాట్ అప్ అండ్ వి హావ్ గుడ్ అఫినిటీ, గుడ్ రెస్పెక్ట్ టువర్డ్స్ చర్చ్ ఆఫ్ సీఎస్ఐ. సౌత్ ఇండియా. యాహ్! గుడ్. అంటే మీకేమన్నా అట్లా డినామినేషన్ డిఫరెన్సెస్ అనిపించినాయా? నో, నో, నో. నథింగ్ డినామినేషన్ ఏమనిపించలేదు. ఎందుకంటే డిఫరెన్సెస్. మా గ్రాండ్ ఫాదర్స్ ఇద్దరు కూడా మా మదర్ ఫాదరు హ్మ్. ఈజ్ ఆల్సో ఎ లేమన్ పాస్టర్ ఓకే. అండ్ మై ఫాదర్స్ ఫాదర్ ఈస్ డిన్‌రీ చైర్మన్ ఇన్ సిఎస్ఐ. ఓకే. డీసీ అంటారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఈ ఆల్‌మోస్ట్ ఆహ్, ఆహ్, జస్ట్ బిఫోర్ ద బిషప్స్ ఆర్డినేషన్ హ్మ్. డీసీలుంటారు. సో, అంతగా ఆయన మంచి ఫేమస్ హ్మ్. పాస్టర్ ఆయన. ఆయన కొడుకు మా నాయన పేరు ఇవాంజలిస్ట్. హ్మ్. పేరే ఇవాంజలిస్ట్. వేరే హి ఈస్ నాట్ ఎ ఎవాంజలిస్ట్. ఇవాంజలిస్ట్ బట్ హి ఈస్ డాక్టర్ నేమ్. ఇవాంజలిస్ట్. హి బికేమ్ ఎ డాక్టర్, మెడికల్ డాక్టర్. హుహు. సో, అట్లా మా ఫ్యామిలీలో ఆహ్, ప్రీచింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మా తాతలు హ్మ్. 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 అట్లా డ్యాడీ గూడా ఇవాంజలిస్ట్ గాబట్టి, ఆయన డాక్టర్ గాబట్టి, హాస్పిటల్‌లో నర్సెస్‌కి ఆహ్, టీచ్ బైబిల్ చేయడం గాని. క్లాసెస్ ఓకే. చేయడం, ఆ! మోరల్ వాల్యూస్ టీచ్ చేయడం. హ్మ్. తర్వాత మా మదర్ పనిగిరి అనేటువంటి ప్రదేశం, హుహు. సూర్యాపేట, జనగాం మధ్యలో ఓకే. పనిగిరి అనేటువంటి ఒక గ్రామం ఉంది. తిరుమలగిరి పక్కకు. ఆహా! హ్మ్. అక్కడ మా ఫాదర్ డాక్టర్‌గున్నారు. మా మదర్ అక్కడ బెస్సీ సింప్సన్ హోమ్ అని ఒక ఆర్ఫనేజ్ పెట్టారు. హుహు. సీఎస్ఐ క్యాంపస్‌లోనే. ఓకే. సో, మా మదరు ఆహ్, హాస్టల్ బాయ్స్‌కి, గర్ల్స్‌కి వాక్యం చెప్పటము. హ్మ్. మా హ్మ్. ఫాదరు అప్పుడప్పుడు వాక్యం చెప్పడము. అట్లా వాళ్ళకి మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ఆహ్, అవన్నీ. ఎథికల్ వాల్యూస్, వాళ్ళు స్పిరిచ్యువల్ వాల్యూస్ వాళ్ళు హ్మ్. టీచ్ చేసేవాళ్ళు. ఓకే. సో, మాదంతా టీచింగ్ టీచింగ్ ఆహ్, ఫీల్డ్ ఫీల్డ్. మొత్తం. తర్వాత మా హ్మ్. సిస్టర్స్ అందరూ టీచింగ్‌లో ఉన్నారు. మా రిలేటివ్స్ హ్మ్. అందరూ టీచింగ్‌లో ఉన్నారు. మా ఫ్యామిలీలో అంటే మా ఆంట్స్ డాటర్ షీ ఈస్ హ్మ్. నౌ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓహ్! ఆహ్, ఆవిడ ఒకరు మంచి అంటే గవర్నమెంట్‌లో మంచి పొజిషన్. పొజిషన్‌లో ఉన్నారు. హ్మ్. సో, మేమంతా ఆల్‌మోస్ట్ టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాం. ఐ యామ్ ఇన్ స్పోర్ట్స్ ఫీల్డ్, టీచింగ్ స్పోర్ట్స్ ఫీల్డ్, ఫీల్డ్. హెల్త్ ఫీల్డ్. యాహ్! హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచ్ హ్మ్. చేసేవాడిని నేను. హ్మ్. సో, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా టీచ్ చేశాను బీఈడీ ఓకే. కాలేజ్‌లో. ఆహా! వావ్! సో, వై డస్ క్రిస్టియానిటీ హాస్ సో మెనీ డినామినేషన్స్? అసలు ఎందుకిన్ని భేదాభిప్రాయాలొచ్చాయో మరి లేదంటే ఎందుకిన్ని డినామినేషన్స్ స్ప్లిట్ అయింది క్రిస్టియానిటీ? బయట వాళ్ళు చూస్తుంటే ఓకే. క్రిస్టియన్స్ అనే ఆ థాట్‌లోనే ఉంటారు గానీ మన దాంట్లో ఇప్పుడు అంటే 2 మేజర్ రోమన్ కాథలిక్స్ ఇంకా ప్రొటెస్టెంట్స్ అంటారు కదా అంకల్. సో, ప్రొటెస్టెంట్స్‌లో కూడా ఇన్ని డినామినేషన్స్ ఎందుకు అలా వచ్చాయి అసలు ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఈ డినామినేషనల్ డిఫరెన్సెస్ కారణం ఏమిటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కరు అండర్‌స్టాండింగ్ డిఫరెంట్‌గా ఉంటది. హ్మ్. కొంతమంది ఆ యొక్క బైబిల్‌లో ఉన్నటువంటి ఆహ్, లిటరల్ మీనింగ్ తీసుకుంటారు. హ్మ్. కొంతమంది స్పిరిచ్యువల్ మీనింగ్ తీసుకుంటారు. హుహు. ఆ స్పిరిచ్యువల్ మీనింగ్ తీసుకునేటప్పుడు ఆహ్, వీళ్ళ యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండు, తర్వాత వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ బట్టి కూడా ఈ విభేదాలు వస్తాయి. ఆహా! ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అన్నాం. హ్మ్. తండ్రి యెహోవా దేవుడు మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్న వాళ్ళు జెహోవాస్ విట్‌నెస్ అని అంటాం. అవునవును. యెహోవా విట్‌నెస్. వాళ్ళు వాళ్ళకు రిలవెంట్ స్క్రిప్చర్స్ బయటికి తీసి హ్మ్. దే సే వి ఆర్ రైట్ అనేసి. హ్మ్. మేమే హ్మ్. కరెక్టు. కరెక్ట్ అని. యెహోవా దేవుడినే మీరు కీర్తన భాగం తీసుకోండి. ఎక్కడ అవునవును. చూసినా గాని తండ్రి, తండ్రి. పాత తండ్రి. నిబంధన చూడండి ఎక్కడ తండ్రి, తండ్రి మోస్ట్‌లీ అవును. అని అంటారు గాబట్టి, హ్మ్. తండ్రికి మనము ఎక్కువ. ప్రార్థన చేయమని యేసుప్రభు గూడా చెప్తున్నాడు గాబట్టి, హ్మ్. తండ్రినే మనము ఆరాధించాలి అని ఆహ్, జెహోవాస్ జెహోవా విట్‌నెస్ వాళ్ళు విట్‌నెస్ వాళ్ళంటారు. లేకపోతే ఆహ్, కొన్ని డినామినేషన్స్ అట్లా. అట్లున్నాయి.
రెండవది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది. హ్మ్. వాళ్ళు తర్వాత కాథలిక్స్‌లో జీసస్ కన్స్ అని కూడా ఉన్నారు. ఓహో! జీసస్ కన్స్. హ్మ్. దే 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 దేర్ అటైర్ ఆల్సో, దేర్ డ్రెస్సింగ్ ఆల్సో, ద హెయిర్ స్టైల్ ఆల్సో ఓహ్! లుక్స్ లైక్ జీసస్ క్రైస్ట్. అచ్చా! అట్లా లాంగ్ హెయిర్, లాంగ్ హెయిర్, బియర్డ్, బియర్డ్స్, ముస్టాచ్. ముస్టాచ్, ఆ! తర్వాత లాంగ్ గౌన్, నిలువటి అంగులు. అది కూడా కాషాయ గౌన్ ఓకే. ఏసుకుంటూ ఆ! కొంతమంది ఆ విధంగా ఆహ్, క్రీస్తును మాత్రమే వాళ్ళు ఫోకస్డ్‌గా ఉండి. ఇంపార్టెన్స్ ఇస్తూ హ్మ్. హ్మ్. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళేం చేస్తారు, వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్‌లో దే డోంట్ ప్లే మ్యూజిక్. ఓకే. ఈవెన్ క్లాప్స్ కూడా చెయ్యరు. ఆహా! సో దే సే దే have some defensive scriptural portions. What they హ్మ్. say, it is forbidden to play music in the church ఓహో! అని వాళ్ళు అంటారు. హ్మ్. ఇప్పుడు పెంటెకోస్టల్స్‌కి వచ్చేటప్పటిలో పరిశుద్ధాత్మ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు. ఎక్కువ సార్. అవును. సో పెంటెకోస్టల్స్‌లో కూడా మళ్ళీ ఉన్నారు. ఈ సిలోన్ హ్మ్. పెంటెకోస్ట్ అని, ఇండియన్ అవును. పెంటెకోస్ట్ ఎందుకు? అని, ఇట్లా మళ్ళీ విభాగాలు. వీటి లోపల ఎప్పుడైతే కాథలిసిజం నుంచి మార్టిన్ లూథర్ వచ్చేసి అప్పుడు ఐ ప్రొటెస్ట్ అని ఒక మాట అన్నాడు. హ్మ్. హి ప్రొటెస్టెడ్ ఇన్ ద చర్చ్ హ్మ్. అగైన్స్ట్ పాప పరిహార పత్రాలు అని కాథలిసిజంలో ఉన్నాయి. ఓకే. ఈ కాథలిసిజంలో ఉన్నటువంటి పాప పరిహార పత్రాలు అంటే, హ్మ్. ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడనుకోండి. ఆ చిన్న హ్మ్. తప్పుకి ఒక రూ. 100 ఫైన్ లాగా. కానుక. ఓకే. కానుక. ఫైన్ అనము. కానుక. కానుక అనుకోండి. ఓహో! చదివించుకుంటే ఆ చిన్న తప్పు రూ. 100 ఇవ్వటం వలన నీ తప్పులు పోతాయి. ఓహో! రెండవది, కొంచెం పెద్ద తప్పు చేశావు. హ్మ్. రూ. 1000 నువ్వు కానుకేస్తే ఆ ఆ! తప్పులు పోతాయి. అచ్చా! ఇంకా పెద్ద తప్పు చేశావు. చెప్పుకోలేని తప్పు. ఆ తప్పు ఎళ్లి ఫాదర్ గారి చెవులో ఆ! ఆ! మాట్లాడేసి, "అయ్యా! నేను ఈ తప్పు చేశానంటే", "అట్లనా? నువ్వు 10,000 కట్టు. నీ తప్పు పోతుంది. నీ ఆ! క్షమించబడతావు. నీ అపరాధము తుడిచివేయబడుతుంది" ఓకే. అని పాప పరిహార పత్రాలు. ఆ పత్రం మీద రాయాలి. నువ్వు ఏ అచ్చా! తప్పు చేశావో, ఎప్పుడు చేశావో అది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పైసలతోటి దాన్ని నువ్వు ఫిలప్ చేసి ఇస్తావో, ఆహాహా! ఆ పైసలిచ్చిన తర్వాత నీ పాపం పోయింది అని. ఓకే. దీన్ని మార్టిన్ లూథరు దాన్ని గమనించి హి సెడ్ ఇట్ ఈస్ నాట్ రైట్. ఇట్ ఈస్ నాట్ రైట్. హ్మ్. డబ్బులతోటి నీ పాపం పరిహరించబడుతుందా? యేసుక్రీస్తు రక్తం చేత నీ పాపం పరిహరించబడుతుందా? హ్మ్. అనే విషయము ఆయన ఆర్గ్యూ చేసి సడెన్‌గా చర్చ్ మధ్యలో లెగిసి ఆహ్, ఓకే. ఈ విషయంలో నేను ఏకీభవించడం లేదు. హ్మ్. నేను ఏకీభవించడం లేదు. అదే విధంగా నేను సపోర్ట్ చేయను. ఐ యామ్ వాకింగ్ ఔట్ ఆఫ్ ద హ్మ్. చర్చ్ అన్నప్పుడు కొంతమంది ఆయనతో పాటుగా బయటికొచ్చేసారు చర్చ్ నుంచి. ఓకే. దే కాథలిసిజం నుంచి. ప్రొటెస్టెడ్. హ్మ్. దే ప్రొటెస్టెడ్ అగైన్స్ట్ దిస్ టైప్ ఆఫ్ ఆహ్, 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 ఏమంటారు, మతపరమైనటువంటి పాప పరిహార పత్రాల యొక్క వినియోగాన్ని, హ్మ్. లేకపోతే దేవునికిని, మనిషికిని మధ్యలో ఒక దైవజనుడు అంటే ఫాదర్ ఉండడాన్ని, హ్మ్. ఆయనకు పాపం చెప్పడము, హ్మ్. ఆయన క్షమించాడులే దేవుడు అనడము, ఆ! ఆయన ధనాన్ని తీసుకోవడము, హ్మ్. ఇదంతా ఈ కాథలిసిజం అనేది రిచ్‌గా అయిపోవడము. హ్మ్. కారణం ఏమిటంటే పాపాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ అవును. డబ్బు పెరిగిపోతుంది. వాళ్ళు రిచ్ అయిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని అపోజ్ చేశాడు. ప్రొటెస్ట్ చేశాడు. హి వాక్డ్ అవే. ఫ్రమ్ దేర్ ఆన్‌వర్డ్స్ ద ప్రొటెస్టంట్స్ అనేవాళ్ళు పెరుగుతూ వచ్చారు. హ్మ్. వాళ్ళలో కూడా మళ్ళీ శాఖలు, ఉపశాఖలు హ్మ్. అయినాయి. కాబట్టి ఒక ఒక మాటకు ఎక్కడైనా ఇద్దరు కలిసి వెళ్తే ఒక సమంగా ఉంటది. హ్మ్. ఇద్దరిలో ఏదన్నా కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. హ్మ్. ఇది ఇలా కాకపోవచ్చు. ఇలా ఎందుకు కాకుండొచ్చు. హ్మ్. ఇది ఇలా కాకపోవచ్చు. ఇది ఇట్లా ఎందుకు కాకూడదు హ్మ్. హ్మ్. అనే డిఫరెన్స్ ఆఫ్ సంభాషణ. ఒపీనియన్స్. యాహ్! ఓకే. నీది నీ ఇష్టం. నాది నా ఇష్టం ఓహ్! అని విడిపోవటం. ఈయన తలంచిన విధంగా తను వర్షిప్ స్టార్ట్ చేయటం. హ్మ్. ఇంకొకాయన తనకు తలంచిన విధంగా తను వర్షిప్ చేయడం. కొంచెం బుక్స్ అయి రాయడం. హ్మ్. ప్యాటర్న్స్ ఆఫ్ సాంగ్స్ రాయడం. అట్లా డెవలప్ అయింది. మెథడిస్టు, బాప్టిస్టు, లూథరన్, హ్మ్. తర్వాత మెననైట్, ఇట్లా చానా, చానా, చానా. హెబ్రోన్ అది ఇది. హెబ్రోను. తర్వాత ఇలాగా ఉపశాఖలు, ఉపశాఖలయినాయి. ఏది ఏమైనా గాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు ఈక్వల్ ప్రిఫరెన్స్ ట్రినిటేరియన్, హ్మ్. త్రిత్వము అన్నాం. అవును. త్రిత్వము. హ్మ్. ట్రయూన్ గాడ్ అన్నాం. హ్మ్. ఈ ట్రయూన్ గాడ్ అంటే
బ్యాలెన్స్ చేస్తూ తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు. తండ్రికి ఉండవలసిన స్థానం తండ్రికి, తండ్రికి, కుమారునికి ఇవ్వాల్సిన స్థానం కుమారునికి, కుమారునికి. పరిశుద్ధాత్మకి ఇవ్వాల్సిన స్థానం పరిశుద్ధాత్మకు ఇస్తూ వచ్చినటువంటి ఈ బ్యాలెన్స్డ్ టీచింగ్ ఉన్నటువంటి చోట కొంత మరి డెవలప్‌మెంట్ కనిపిస్తూ ఉంది. ఏదైతే 3 పీసెస్ అయిపోయినాయో 3 ముక్కలు తండ్రి వేరు, తండ్రిని ఫాలో అయ్యేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, హ్మ్, కుమారుడైన యేసుని ప్రార్థించేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు, అదేవిధంగా పరిశుద్ధాత్మను ప్రార్థించేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు ఉండడం వలన ఇన్ని శాఖోపశాఖలు అయినాయి. ఓకే. సో, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, దట్స్ ఆల్. యాహ్! One Bible, one God, but the opinions are డిఫరెంట్. ఈస్ డినామినేషన్ ఇంపార్టెంట్ ఆర్ అవర్ రిలేషన్‌షిప్ విత్ క్రైస్ట్ ఈస్ ఇంపార్టెంట్? denomination has no importance in the sight of God. Denomination has no importance in the sight of God. God did not make these denominations or differences of opinion. Yes. We have done all these denominations. So God is important. Your faith is important. Your action, your behavior, your attitude towards God is very important. Yeah. So whatever denominations you might be in, so your relationship with Christ must be good. That's it. Yeah. సో, ఆయన ఇచ్చిన ఆజ్ఞల అనుసారంగా మనం నడుచుకుంటూ That's it. ఏ డినామినేషన్‌లో ఉన్నా గాని మనం ఆయన ద్వారా ఏ నడుచుకోవాలి. డినామినేషన్ పెంటెకోస్టల్స్ నుంచి పరలోకానికి వెళ్ళనోళ్ళు లేరు. అవును. కానీ పెంటెకోస్టల్సే పరలోకానికి వెళ్తాను అనడం తప్పు. అవును. దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యెస్. అట్లనే మెథడిస్ట్ మాత్రమే పరలోకానికి వెళ్తారని లేరు. అవును. మెథడిస్ట్ ఫెయిత్‌లో ఉండి పరలోకానికి వెళ్ళనోళ్ళు లేరు. యాహ్! సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, సిఎన్ఐ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా. హుహు. దీంట్లో సిఎన్ఐ, సిఎస్ఐ వీళ్ళ నుంచి పరలోకానికి వెళ్ళనోళ్ళు లేరు, ఉండరు. అట్లనే అందులో ఉంటే పెంతెకోస్తులో లేవు గనక నువ్వు పరలోకానికి వెళ్ళవని లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఇప్పటి కాలంలో మనుషుల జ్ఞానము పెరిగి ఈనాడు వచ్చినటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వీటి వలన ఈ యొక్క విభేదాల వలన కలిగినటువంటి ఈ డినామినేషన్స్. ఆ డినామినేషన్స్‌లో కూడా నేను మొన్న అమెరికాలో వెళ్ళాను. ఒక 5 నెలలు ఉన్నాను. అమెరికన్ చర్చెస్ నేను చూసినట్లయితే ఒక కంట్రీ నుంచి వచ్చినటువంటి మిషనరీస్ లేదా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి మిషనరీస్ వాళ్ళ ప్రీచింగ్ మెథడాలజీ బట్టి అక్కడ ఒక ప్రొటెస్టెంట్ చర్చెస్ ఫామ్ అవుతాయి. కెనడా కంట్రీ నుంచి వచ్చినటువంటి ప్రీచర్ను బట్టి వాళ్ళు కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చెస్ అని ఉన్నాయి. ఈ విధంగా ఏ కంట్రీ నుంచి వచ్చారో ఆ మిషనరీ ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్‌ని బట్టి అక్కడ ఆ చర్చెస్ స్థాపించబడ్డాయి. ఓకే. వరల్డ్ వైడ్. ఈనాడు అటువంటి చర్చెస్ అన్నీ కూడా ఓల్డ్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉన్న చర్చెస్, ఏన్షియంట్ చర్చెస్. నేను ఒక చర్చ్‌లో ప్రీచింగ్ చేశాను. 175 ఇయర్స్ యానివర్సరీ అయింది ఆ చర్చ్‌లో. 175 ఇయర్స్. వావ్! ఓల్డ్ చర్చ్ ఇన్ అమెరికా. ఇన్ పెన్సిల్వేనియా ఏరియాలో. ఆ చర్చ్‌లో ఓల్డ్ పీపుల్ ఒక 15 మంది, 20 మంది, 50 మంది, 60 మంది, 70 మంది అంతే. 175 ఇయర్స్ చర్చ్‌కి మనము లెక్కేసుకుంటే అంటే కంపేర్ చేసుకుంటే ఎంత కాంగ్రిగేషన్ ఉండాలి? అవును. అట్ ద మోస్ట్ ఒకవేళ ఫెస్టివల్ చేస్తే ఒక 200, 300 వస్తారేమో. క్రిస్మస్ కూడా నేనున్నాను అక్కడ. సో వస్తే ఒక 100, 200 మరి 175 ఇయర్స్ ఓల్డ్ చరిత్ర కలిగిన చర్చి పెద్ద క్రౌడ్ ఉండాలిగా. లేరు. కారణం ఏంటంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ మనిషిలో వచ్చేటువంటి పరివర్తనను బట్టి వారు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కంపేర్ చేసుకుంటూ ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ఫాలో అవుదాం అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి ఒక ఫ్యామిలీలోనే 2-3 చర్చెస్‌కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. డినామినేషన్స్ డిఫరెంట్ ఆఫ్ డినామినేషన్స్‌కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు.
ఆ! కాబట్టి ఈ డినామినేషన్స్‌కి దేవునికి దగ్గరికి వెళ్ళేట పరలోక రాజ్యంలో స్థానము డినామినేషన్స్ మీద ఆధారపడి లేదు. లేదు. ఎవరు హ్మ్. కూడా మా డినామినేషనే కరెక్ట్ అని అంటారు. మెథడిస్ట్ ఉన్నారు. దే సే వి డూ ఎవ్రీథింగ్ మెథాడికల్లీ. ఓకే. హుహు. మెథడిస్ట్ దే సే వి సిస్టమాటికల్లీ, సిస్టమాటికల్లీ. మెథాడికల్లీ. హ్మ్. ద ప్యాటర్న్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద చర్చ్. స్టెప్ బై స్టెప్ హుహు. ఈ విధంగా ఉండాలి అని. సో దే ఫాలో మెథడ్స్. హుహు. సో ద మెథడాలజీ ఆఫ్ ఎ చర్చ్ సర్వీస్, తర్వాత మెథడాలజీ ఆఫ్ బాప్టిజం. కొంతమంది మునగాల నీళ్ళలో అంటారు. హ్మ్. పారే నీటిలో మునగాలంటారు. హ్మ్. లేకపోతే జోర్డన్ రివర్ హ్మ్. లోనే యోర్దాన్ ఆ! మునగాలంటారు. అవును. లేకపోతే చిలకరింపు అని అవును. అంటారు. చర్చ్ ఆఫ్ అవును. సౌత్ ఇండియా అవునవును. ప్రొటెస్టెంట్‌లో వాటర్ తీసి చిలకరిస్తారు. హ్మ్. కొంతమంది అవి ముంపుడు బాప్తిస్మంలో కూడా హ్మ్. బోర్ల బండ పెడతారు కొంతమంది. అవును. కొంతమంది. ఉల్టా బండ పెడతారు అవును. కొంతమంది. కొంతమంది నిలువుగా కూర్చోబెడతారు కొంతమంది. అవును. ఆ! హ్మ్. ఈ సముద్రంలో పెడతారు కొంతమంది. అవునవునవును. నదిలోకి పెడతారు కొంతమంది. ఈ వేర్ డు యూ ఫైండ్ దిస్ సిస్టమ్? యాహ్! దిస్ మెథడాలజీ? ఈస్ ఇట్ రిటెన్ ఇన్ బైబిల్. ద స్క్రిప్చర్స్? యాహ్! లేవు. హ్మ్. కానీ ఏందంటే దే కంపేర్. జీసస్ క్రైస్ట్ చేపించినప్పుడు మేము జోర్డన్ పోయినాము, ఇజ్రాయెల్ హ్మ్. పోయినాము. హ్మ్. అక్కడ అంటారు, "అన్నా నాన్న ఇక్కడనే అన్న యేసుప్రభు పెట్టిందని" అంటారు ఒకాయన. హ్మ్. అటు చూస్తే మంచి బురద నీళ్ళు పోతా ఉంటాయి. ఆ! అంటే వాటరు యాహ్! కొరోజన్ వలన అవునవును. శాండ్‌ని కట్ చేసి ఎర్రటి నీళ్ళు పోతుంటాయి. ఒక్కో దగ్గర హ్మ్. ఫ్రెష్ వాటర్ ఉంటది. అవును. అక్కడ పోయి "అన్నా నాన్న ఇక్కడే" అంటారు. ఆ! అక్కడ నేను బాప్టిజం చాలా మందికి ఇచ్చినాను హ్మ్. ఇజ్రాయెల్ పోయినప్పుడు. హ్మ్. సో, మనం ప్రతి దాన్ని కూడా ఆర్గ్యూ చేస్తూ పోతే దెర్ ఈస్ నో ఎండ్. ఎండ్. ఓకే. దెర్ ఈస్ నో ఎండ్ ఇన్ ఆర్గ్యుమెంట్. హ్మ్. హూ విల్ విన్? సంబడీ విల్ విన్. అంతే. బట్ వి కాంట్ సే దట్ ద విన్నర్ ఈస్ ద రైట్ పర్సన్. యెస్. కదా! అంతే అంతే. అది. ఈ హ్మ్. అపోస్తల కార్యంలో 1 అధ్యాయం 8 వచనంలో అంటాడు, హ్మ్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను అంటాడు. హ్మ్. అపోస్తల కార్యములు 1 అధ్యాయం 8 వచనంలో. హ్మ్. హ్మ్. ఈ సాక్ష్యము చెప్పడం ఈ రోజున మీరు నన్ను పిలిచింది కదా! ఆహ్, ఆహ్, పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్‌లో హ్మ్. సాక్ష్యం చెప్పాలి అని. హ్మ్. సో, ఈ భూదిగంతముల వరకు వెళ్లి ఎలా మనం సువార్త ప్రకటించగలం? ఇఫ్ యూ హ్మ్. ఇఫ్ యూ కాల్ పీపుల్ ఇంటు యువర్ స్టూడియో యాహ్! అండ్ యూ బ్రాడ్‌కాస్ట్ ఇట్, యాహ్! ఇట్ విల్ రీచ్ టు ఎండ్స్ ఆఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. యాహ్! వరల్డ్. అవును. That is one method. హ్మ్. Secondly, every church invites people into their church. హ్మ్. But God says, you go and preach. హ్మ్. Did you understand the difference in between calling people into the church and you go out to reach the టు రీచ్ people ద into పీపుల్. the world? యాహ్! సో, మనము అండర్‌స్టాండ్ చేసుకున్నది, మనము చేసేది, ఇది స్క్రిప్చురల్‌గా ఉందా లేదా అని కంపేర్ చేసుకోవాలి. హ్మ్. ఐ యామ్ డూయింగ్ థింగ్స్ స్క్రిప్చురల్లీ. హ్మ్. నేను మోర్ దాన్ 10 కంట్రీస్ వెళ్ళాను. హ్మ్. ఎక్కడికి వెళ్ళినా గాని ఐ సీ ఎన్ ఆపర్చునిటీ టు ప్రీచ్ ద వర్డ్. హ్మ్. విత్తనం వేయాలి. అవును. ఈ ఎళ్ళటము, ఫోటోలు దిగటము, ఈ నేచర్‌ని చూసి అక్కడ మనం అడ్మైర్ చేస్తాము. హ్మ్. వాట్ ఎ బ్యూటిఫుల్ సీనరీ, వాట్ ఎ అవునవును. టాల్ బిల్డింగ్ కదా! ఆహ్, అనుకుంటాము. అక్కడ దిగుతాం. కానీ అది దట్ ఈస్ ఆల్సో ఈస్ దేర్ ఇన్ లైఫ్ టు ఎంజాయ్ ద నేచర్ ఆఫ్ ద వరల్డ్. హ్మ్. ద సినరిక్ వరల్డ్ కదా! ఆహ్, కానీ దావీదు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించినట్లయితే దావీదు అంటాడు, ఆకాశాన్ని చూచి దేవుణ్ణి కొనియాడతాడు. హ్మ్. నక్షత్రాలను చూసి దేవుణ్ణి కొనియాడతాడు. పచ్చిక బయళ్ళను చూసి దేవుణ్ణి కొనియాడతాడు. పర్వతాలను చూసి దేవుణ్ణి కొనియాడతాడు. పారేటువంటి సెలయేలను చూసి దేవుణ్ణి కొనియాడుతూ కీర్తనలు రాశాడు. హ్మ్. అంటే సృష్టికర్తను ఎక్కువగా మహిమపరుస్తూ ఉన్నాడు. అవును. ఆ సృష్టిలో ఉన్న సౌందర్యాన్ని బట్టి, అవును. దానిలో గొప్పతనాన్ని బట్టి. హ్మ్. ఈ నేచర్‌లో ఉన్నదాన్ని చూసినా సృష్టికర్తనే ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు. అవును. అంతేకాకుండా అంతరంగములో ఉన్నటువంటి ప్రతి అంతరంగముతో కూడా మాట్లాడుతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ప్రాణముతో మాట్లాడతాడు. హ్మ్. దావీదులో గొప్పతనం అది. అందుకనే నా హృదయానుసారుడు అన్నాం. అవును. మనం దేవునికి హృదయానుసారులం ఎప్పుడవుతాము అంటే, యూ రియలైజ్
ద గ్రేట్‌నెస్ ఆఫ్ గాడ్ గాడ్. ఇన్ హోల్ క్రియేషన్. హ్మ్. సో, క్రియేషన్ అంతటి భూదిగంతములకు వెళ్లి మీరు సువార్తను ప్రకటించుడి అనడంలోను, ప్రతి చోట మీరు నా సాక్షి ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు కదా! ప్రతి హ్మ్. చోట నీ సాక్షిగా. అది నాకు గుర్తొస్తది. నేను ఏ ఫ్లైట్‌లో ఉన్నా, ఏ కంట్రీకెళ్తున్నా, గాడ్ గివ్ మీ ఛాన్స్ టు ప్రీచ్. హ్మ్. సో, నేను దుబాయ్ వెళ్ళాను. అక్కడ అనుకోకుండా ఒక బ్రదర్‌కి కాల్ చేశాను. హ్మ్. అయ్యగారు మరి మీరు ఇక్కడికొచ్చి నన్ను గలవరా అన్నాడు. ఎక్కడున్నావు హ్మ్. నువ్వంటే నేను ఇక్కడనే ఫిజైరా అనే ప్లేస్‌లో ఉన్నాను. దుబాయ్ నుంచి అబుదాబి, అబుదాబి నుంచి చూసారా? పోతే ఇక్కడ ఉండాలని. నా హ్మ్. ఫ్లైట్ టికెట్ అయిపోయింది. నేను ఎళ్ళిపోతున్నాను. నా టైం అయిపోయింది. వేరే హ్మ్. కాన్ఫరెన్స్‌కొచ్చినాను. లేదు అయ్యగారు రావాలని. హ్మ్. వెళ్ళాను. హ్మ్. వెళ్ళిన తర్వాత ఆ రోజు సండే మేము హుహు. వెళ్ళి మీకు తెలుసో తెలియదో ఒక 2 మౌంటైన్స్ ఉంటాయి ఆహా! దుబాయ్‌లో. హ్మ్. రైట్ సైడ్ ఒక మౌంటైన్, లెఫ్ట్ సైడ్ ఒక మౌంటైన్. మధ్యలో కార్ పోతుంటే కార్ ఫ్రీజ్ అయిపోద్ది. ఆహా! మాగ్నెటిక్ పవర్. ఓకే. ఫ్యూ మీరెంత ఎక్సలెంట్ ఇవ్వండి ఎళ్ళదు. ఆ! వరల్డ్‌లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అలాగా. హ్మ్. ఆ అవునవునవును. ప్లేస్‌లో నుంచి వెళ్ళాం. హ్మ్. వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పమన్నాడు. మనకు మామూలుగా తెలుసు కదా! 30 మినిట్స్, 40 మినిట్స్, 45 మినిట్స్ చెప్తామిక్కడ. అంతే. ఆ! అదే అలవాటు ప్రకారం నేను ఇంకా వాక్యం చెప్తా పోతా ఉన్నా. హ్మ్. పోతా ఉన్నాను. చర్చ్‌లో కొంతమంది సైగలు చేసుకున్నారు. అని. హ్మ్. నాకర్థం కాలే. సో, నేను వాక్యం చెప్పి గంట 15 నిమిషాలు చెప్పిన. ఆ! చెప్పిన తర్వాత అందరూ సాటిస్ఫై అయ్యారు. నేను గూడా ఎంత చెప్పాలో అంత కవర్ చేసినాను. హ్మ్. మేము టీచింగ్ లైఫ్ అది కాబట్టి నేను హ్మ్. బీఎడ్‌లో కొంచెం మెథడాలజీ ఫాలో అయితా నేను. ఆ! సో, ఇంట్రడక్షను, బాడీ తర్వాత కంక్లూజను కొంచెం స్టెప్ బై స్టెప్పు హ్మ్. ఎక్స్‌పోజిటరీ సెర్మన్ నేను ఇష్టపడతాను. హ్మ్. ఎక్స్‌పోజిటరీ సెర్మన్ చెప్తూ వెళ్ళాను. గంట 15 నిమిషాలు చెప్పిన తర్వాత భోజనాలు పెడితే భోజనం చేస్తున్నప్పుడు అన్నారు, "అయ్యగారు మీరు రికార్డ్ బ్రేక్ 25 సంవత్సరాల నుంచి ఏ బోధకుడు గూడా ఇంత చెప్పలేదు ఇంతసేపు" అన్నారు. ఆ! మరి నాకు చెప్పాలి కదా మీరు నాకు అన్నాను. "లేదు అయ్యగారు మా కడుపు నిండా మీరు చెప్పారు. మంచి ఆ! వాక్యం చెప్పారు" అన్నారు. ఆ! "ఎందుకట్లా అన్నారు? సైగలు చేసుకుంటున్నారు నేను చూసానంటే" ఇక్కడ 1 అవరే మాకు టైమ్ సార్. 1 అవర్ దాటితే మళ్ళీ మేము పే చేయాలి ఈ హాల్‌కి. ఓహో! అది నేను పే చేస్తానని ఒకరికొకరు మేము అచ్చచ్చా! వాలంటీర్ చేస్తున్నాము. డోంట్ వర్రీ ఓకే. ఐ విల్ పే ఫర్ ద నెక్స్ట్ 1 అవర్ అని. ఆ! అప్పుడు కరోనా అయిపోయిన తర్వాత అది. హుహు. సో, ఆ విధంగా నేను మీ 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 చిన్నాయన గూడా వచ్చిండు కాక. బాబాయ్. అహా! అది ప్రభు తాత. ప్రభా ఆ! తాతయ్య. వాళ్ళు మీ తాతయ్య వచ్చిండు. ఆ! కానీ వాళ్ళేమైనా ఆగమంటే నేను ఆగలే వాళ్ళు. అయ్యో! ఆ! నేను ఆగి అక్కడ నేనన్న ప్రీచింగ్ సెషన్ ఉంది. ఆ! మీ అందరికి 10 మినిట్స్ వచ్చేలాగా నేను ఏర్పాటు ఆ! చేస్తా. మనం ఇంత దూరం వచ్చినాం. ఇన్ని సముద్రాలు దాటి వచ్చినాం. మరి భూదిగంతములకు వెళ్లి మీ సువార్త ప్రకటించుడని మనం వచ్చి ఏం చేస్తున్నాము? ఫోటోలు దిగి హ్మ్. వెళ్ళిపోతానికి వచ్చినామా? ఆ! ఉండండి అని అడిగిన. ఆ! లేదన్నా పనుంది ఎళ్ళిపోవాలన్నారు. అట్లా ఆ! అందరూ వచ్చేసిర్రు. మేముండి అక్కడ వాక్య పరిచర్య చేసి వండర్‌ఫుల్. వచ్చినామనమాట. వావ్! ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది చర్చెస్‌లో అంకుల్ మిరాకిల్ మానిప్యులేషన్ చేస్తారనమాట. సో, హౌ డు వి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎ జెన్యూన్ మిరాకిల్ అండ్ ఎ మానిప్యులేటెడ్ మిరాకిల్? ఓకే. హ్మ్. సో, మిరకిల్స్ హ్యాపెన్ టు గ్లోరిఫై గాడ్. యాహ్! యేసు ప్రభువారు సమాధిలో ఉన్నటువంటి లాజర్‌ని బయటికి రా అని పిలిచిండు. హ్మ్. ఆ కాలంలో లాజర్‌ను ఒక్కడినే ఎందుకు పిలిచాడు? చనిపోయినోళ్ళందరిని అదే పనిగా పిలుస్తా లేపుతూనే ఉండొచ్చు గదా! అవును. ఒక్క లాజర్‌నే ఎందుకు ఆయన పిలిచాడు అంటే, దేవుని యొక్క ఉద్దేశ్యము, చిత్తము, ప్రణాళిక. హ్మ్. ఆయన ఉద్దేశ్యము, ఆయన చిత్తము, ఆయన ఆయన ప్రణాళిక. ప్రణాళిక, ఆయన ఆలోచన. హ్మ్. ఎవరి పట్ల ఆయనకి కనికరము కలుగునో, వారి పట్ల ఆయన కనికరము చూపినవాడు. హ్మ్. ఆయన జాలిగలవాడు, ప్రేమగలవాడు, దయగలవాడు, వాత్సల్యత గలవాడు, కనికరము గలవాడు. హ్మ్. ఇప్పుడు మనము పోతూ చాలా మంది బెగ్గర్స్ చూస్తాం. అవును. అందరికి ఇచ్చుకుంటూ పోము. అవును. సమ్‌టైమ్స్ వి స్టాప్ సమ్‌వేర్. హ్మ్. ఫర్ సమ్ పీపుల్ వి గివ్ మోర్. ఫర్ సమ్ పీపుల్ వి గివ్ లెస్. లెస్. హ్మ్. కదా! కాబట్టి ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన దయ దేవుని మహిమపరిచే విధంగా ఎక్కడ ఉంటుందో హ్మ్. అక్కడే ఆయన ఆ కార్యము చేశాను అని ఉంది. హ్మ్. అట్లనే కుష్టివాళ్ళందరిని స్వస్థపరుస్తూ అవును. ఆయన స్వస్థతలు చేశాడు, బోధలు చేశాడు, వారిని రక్షణ మార్గంలోనికి నడిపించాడు. హ్మ్. కానీ దెర్ ఆర్
some places where miracles happened because of their faith. హుహు. వారిలో ఉన్న విశ్వాసమును విశ్వాసం బట్టి, నీ బట్టి. విశ్వాసము నిన్ను అవును. స్వస్థపరచెను అన్నాడు గాని, హ్మ్. నా గొప్పతనము నిన్ను స్వస్థపరచెను అని అనలేదు. అనలేదు. అవును. ఇక్కడ మనమేం చేస్తున్నాము, ప్రీచర్స్ గుండి ఐ హీల్ యూ అని. హ్మ్. ఆ ఘనత, ఆ మహిమ, ఆ ప్రభావము దేవునికి చెందవలసినది మనం వేసుకుంటున్నాం అది. హ్మ్. ఐ అనే మాట దగ్గర. కాబట్టి ఆ ఉచ్చారణలో, ఆ యొక్క బిహేవియర్‌లో నీవేదో చేస్తున్నట్టుగా ఇప్పుడు ఈ లైట్ నా మీద రిఫ్లెక్ట్ అయ్యి బయటకొస్తుంది. హ్మ్. బట్ ఐ యామ్ నాట్ ఎ లైట్. యాహ్! ఇఫ్ లైట్ ఈస్ ఆఫ్ ఐ యామ్ డార్క్. యెస్. ఐ యామ్ ఇన్ డార్క్‌నెస్ కదా! అంతే. దేవుని మహిమ మన మీదకి వచ్చి అది రిఫ్లెక్ట్ అవ్వాలి. అవును. అంతేగాని నేనే మహిమ, నాలో నుంచి మహిమ నీ మీదకి వచ్చి నువ్వు స్వస్థత పొందడం అనే విధానం ఏదే ఉందన్నదంటే హ్మ్. ఇట్ ఈస్ నాట్ రైట్. రైట్. అది చేస్తున్నావు అనంటే ఒక్కసారి జరగొచ్చు. హ్మ్. ప్రతి చోట లాజరు లేపుతూ వెళ్ళాల యేసుప్రభు వారు. అవును. కదా! ప్రతి చోట కుష్ఠరోగులను శుద్ధి చేస్తూ పోల యేసుప్రభు వారు. హ్మ్. కాబట్టి ఎక్కడెక్కడ ఆయన చిత్తం ఉన్నదో, ఆయన హ్మ్. ప్రణాళిక ఉన్నదో, ఉద్దేశ్యం ఉన్నదో, ఆలోచన ఉన్నదో అక్కడక్కడ చేస్తూ వెళ్ళారు. హ్మ్. అది మనోళ్ళు ఏం చేస్తామంటే హీలింగ్ మినిస్ట్రీస్ అని పెట్టేసి ఆ! ఇంకా అది కంటిన్యూగా అదే చేస్తాము అంటే ఇట్ డజంట్ హ్యాపెన్. హ్మ్. మీరు కొండ మీద ప్రసంగం అని అంటాం. అవును. కొండ మీద ప్రసంగము అది ఇట్ వాస్ నాట్ ఎ హీలింగ్ మినిస్ట్రీ. యాహ్! ఇట్ వాస్ ప్రీచింగ్ సెషన్ హ్మ్. కదా! అవును. ధన్యతల గురించి చెప్పుకుంటూ పోతారాయన. హ్మ్. అక్కడేమీ చేయలేదే. హ్మ్. కాబట్టి ప్రతి చోట హీలింగే ఉండదు. అవును. రక్షణ సువార్త చెప్పే దగ్గర రక్షణ సువార్త చెప్పాలి. ఆ! హీలింగ్ చేసే దగ్గర అవసరత బట్టి హీలింగ్ చేయాలి. డిమోన్ ఎక్స్‌పల్షన్ ఎక్కడ హ్మ్. అవసరత బట్టి అక్కడ చేయాలి. హ్మ్. ఇప్పుడు నా మినిస్ట్రీలో కూడా ఒకసారి సడెన్‌గా ఆహ్, ఇంట్లో నేను రిలాక్స్ నేను కాలేజీలో లెక్చరర్‌గా ఉన్నాను. హ్మ్. ఎళ్లి వచ్చేసేవాడిని రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ చేసుకున్న టైంలో మా నైబర్స్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ బట్ వాళ్ళేం చేశారంటే సార్ దగ్గర తీసుకుపో అని వచ్చి గేట్ దగ్గరకొచ్చిండ్రు. హ్మ్. నేను గేట్ ఓపెన్ చేస్తే లోపలికొచ్చి ఒక ఓహ్! ఓహ్! అంటాడు. ఆ! "ఏం నీ పేరంటే?" "కృష్ణ" అన్నాడు. ఆ! "నీ పేరు కృష్ణనా?" అంటే పక్కన ఆయన భార్య వాళ్ళందరూ "కృష్ణ కాదు సార్ హ్మ్. మోహన్" అంటాడు. హ్మ్. "నువ్వేమయ్యా నువ్వు కృష్ణ అంటున్నావు సరిగ్గా చెప్పన్నా." హ్మ్. "నా పేరు కృష్ణ." హ్మ్. "ఏ ఎక్కడికెళ్ళొచ్చినావు?" "నేను బాయిలోకెళ్ళొచ్చినా" అంటాడు. హ్మ్. అంటే ఈ పిల్లవాడు ఈ వెంట్ విత్ ఎ గర్ల్ హ్మ్. నియర్ టు ఎ వెల్. హ్మ్. ఆ వెల్ దగ్గర వీళ్ళు ఆ గర్ల్ తోటి హి వాస్ టాకింగ్. దిస్ వాస్ ఎ లవ్ అఫైర్ సంథింగ్. హ్మ్. ఆ టైంలో ఈ ఈ స్పిరిట్ అందులో సూసైడ్ చేసుకున్నటువంటి కృష్ణ అనేటువంటి వ్యక్తి యొక్క స్పిరిట్ ఇతనిలోకొచ్చింది. ఆహా! వచ్చిన దగ్గర నుంచి ఇంటికొచ్చి బట్టలు చించేసుకోవటం, హ్మ్. అరుపులు, కేకలు అయి చేస్తున్నాడు. దిస్ హ్మ్. ఫెలో ఈస్ మ్యారీడ్ ఫెలో. ఓకే. హ్యావింగ్ ఇల్లీగల్ రిలేషన్‌షిప్ విత్ ఎ అన్‌మ్యారీడ్ గర్ల్ ఓహ్! ఇన్ ఎ విలేజ్. ఆహా! ఇదంతా బ్యాక్‌గ్రౌండ్. సో, హ్మ్. దట్ స్పిరిట్ ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్. నేను ఇటు బాయ్ దగ్గరకొచ్చినాడు. నేను వచ్చినాను. ఇప్పుడేం చేస్తావు నువ్వంటే, ఈయనను చంపేస్తా. హ్మ్. నీకెవరిచ్చిన అధికారము? నువ్వు చంపలేవు. హ్మ్. నువ్వు ఈయనని ఇడిచిపెట్టాలి. అని నేను ఆహ్, దేవుని మీద ప్రార్థన చేసి గద్దించినప్పుడు విడిచిపెట్టి ఎళ్ళిపోయిండు. ఎళ్ళిచిపెట్టిన తర్వాత నీ పేరేందంటే, అప్పుడు మోహన్ అని చెప్తా. ఆహా! అప్పుడు భార్య యాక్సెప్ట్ చేసింది. 2, 3 రోజుల నుంచి తింటలేదు సార్. హ్మ్. అదేమంటే గాలి పట్టింది. ఆ! ఇట్టిట్ట చేసినాడని. అట్లా అని చెప్పి ఇక నేను ఎక్కడ చూసినా గాని ఇక దెయ్యాలు ఎల్లగొడతానని బోర్డులు పెట్టుకొని హ్మ్. ఫ్రాన్సిస్ మినిస్ట్రీస్ దెయ్యాలు ఎల్లగొడతాను. అది యాహ్! కాదు కదా! అవును. సందర్భం బట్టి. సందర్భాన్ని బట్టి. హ్మ్. అట్లా అని చెప్పి నేను బోర్డ్ మీద రాసుకొని హ్మ్. పోయినా గాని బాబు మీరు మీటింగ్‌లు పెట్టండి. నేను హ్మ్. దెయ్యాలు ఎల్లగొడతా ఆ! కాదు గదా! అవును. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద నీడ్. హ్మ్. వాళ్ళ ముందు దేవుడు ఘనత పొందాలి గనక, ఆయన మహిమ పొందాలి గనక ఆయన చేశాడు. దట్ వాస్ దేర్ దట్ ఇట్ ఎండ్స్ దేర్ యెస్. అంతవరకే. అండ్ ఈ మధ్య అసలు జనాలు గూడా సాక్ష్యాలు ఎట్లా చెప్తున్నారంటే అంకుల్, హ్మ్. కొన్ని కొన్ని సార్లు అది నిజమా? జోకా? మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వి డూ ఎ లాట్ ఆఫ్ ఈవెంట్స్ రైట్? ఓకే. సో, మేము అక్కడ ఒక మినిస్ట్రీ నేను పేరు తీసుకోను గానీ, ఇక్కడ పడంచెలో ఉన్నాయి గ్రౌండ్‌లో పెద్ద మీటింగ్స్ పెట్టారు. ఓకే.
సో, అక్కడ ఒక ఆంటీ సాక్ష్యం చెప్తుందంటే, అయ్యగారు గాలి ఊబంగానే మా ఇంట్లో డోర్ తలుపులు తెరుచుకునే గాలొచ్చిందని అంటారు. అది సాక్ష్యం ఆమెది. ఓకే. నాకు అర్థం కాలేదు. గాలి ఊపంగానే ఇంటి తలుపులు తెరుచుకొని గాలి రావడం ఏంది అని అనిపిస్తది. అసలు డిఫరెంట్ అంటే జనాల్ని వెర్రివాళ్ళు చేస్తున్నారా? మరేందో అర్థం కావట్లేదు గానీ ఇట్ మే హ్యాపెన్ యాహ్! వన్స్ అండి. హ్మ్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో హ్మ్. ఉంటది గదా! హ్మ్. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అక్కడ గాలి వీచిన బలమైన గాలి వీచెను హ్మ్. అంటాడు. హ్మ్. అగ్ని నాలుకల వలె వారి తలల మీద ఉంది అంటాడు. హ్మ్. మరి ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా అది జరుగుతుందా? పెంటెకోస్టల్ చర్చెస్ హోలీ స్పిరిట్ మీదే మాట్లాడతారు గదా! అవును. మరి హోలీ స్పిరిట్ టంగ్స్ మాట్లాడతారు గదా! హ్మ్. మరి ఆ టంగ్స్ మాడుతున్నప్పుడు అప్పుడు అందరికి తల మీదకి జ్యోతి వచ్చిందా? హ్మ్. నాట్ ఎవ్రీ టైమ్, నాట్ యెస్. ఎవ్రీవేర్, హ్మ్. నాట్ ఎవ్రీ ఇన్సిడెంట్. యెస్. ఇట్ హ్యాపెన్స్ సమ్‌టైమ్స్ సమ్‌టైమ్స్. టు ఓన్లీ గ్లోరిఫై యాహ్! గాడ్. టు ఓన్లీ గ్లోరిఫై గాడ్. ఇట్ ఈస్ హిస్ ప్లాన్. యెస్. ఇట్ ఈస్ హిస్ థాట్. ఇట్ ఈస్ హిస్ స్పిరిట్. ఇట్ హ్మ్. ఈస్ హిస్ విల్. ఆయన ఇష్టానుసారంగా ఆయన హ్మ్. ఎక్కడ ఏం చేయాలో ఆయన అవును. చేస్తాడు. హూ ఆర్ వి టు క్వెషన్? యాహ్! మనం ఆయనని ప్రశ్నించజాలం. హ్మ్. అంటే అదే పీపుల్ హౌ షుడ్ దే డిఫరెన్షియేట్ అనే మెయిన్ థింగ్. డిఫరెన్షియేషన్‌లో కూడా హ్మ్. ఇప్పుడు నేనంటున్నా గదా! ఇప్పుడు నేను ఇట్లా ఒక్కసారి ఆహ్, 2 సార్లు, 3 చానా సార్లు చేసినాననుకోండి హ్మ్. ఎక్స్‌పల్షను. అది వాళ్ళొచ్చినప్పుడు దేవుని చిత్తం ఒకామె అయితే సుమారుగా ఒక 10 డేస్ విసిగిచ్చింది నన్ను. అయ్యో! మా ఇంట్లో సర్వెంట్ గర్ల్. హుహు. మా మిసెస్ తర్వాత చర్చ్ మెంబర్స్ అంతా ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. నేను అవతల చైర్‌లో కూర్చున్నాను. హ్మ్. ఎవ్రీ డే వచ్చి గర్ల్ అమ్మాయి హ్మ్. సర్వెంట్ గర్ల్, హ్మ్. ముస్లిం గర్ల్. హుహు. ఆమె లోపలికొస్తూనే ఇట్లా ఒకటి ఆమె స్టేరింగ్ డిఫరెంట్‌గుందనమాట. రోజు హుహు. చూసే కళ్ళు వేరు. అవును. ఆ రోజున వికృతంగా చూసింది. ప్రేయర్ బ్యాచ్‌ని. హుహు. నేనది అబ్జర్వ్ చేసి, నేను అమ్మాయిని స్టడీ చేయటం మొదలుపెట్టినా. ఎళ్ళింది అది భర్త అని అంటారు కదా! ఆ బట్టలని తీసి హ్మ్. కొంచెం ఫోర్స్‌బుల్‌గా ఇసిరేసింది. హుహు. కొంచెం రఫ్‌గా ఉంది. నేను ఇంట్లో ఏమైనా గడబడయిందేమో ఎందుకట్లా హ్మ్. ఇరిటేటివ్‌గా ఉందని. నేను అప్పుడే మా మిసెస్ సైగ చేసినా కొంచెం హ్మ్. అబ్జర్వ్ చేయండి ఆమె డిఫరెంట్‌గా ఉంది అన్నా. హ్మ్. అనంగానే పిలిచింది. ఇటు రమ్మా అని పిలిస్తే వచ్చింది. దోడున పడిపోయింది. అయ్యో! పడిపోయి ఇక పొర్లుతా ఉంది కింద. హ్మ్. పడిపోయి అని మొత్తం సొంగ గారుతా ఉంది. అంట్లో చేస్తా ఉంది. ఇంకా రండి అంటే మేము ప్రేయర్ చేసినాము. జరసేపు సైలెంట్ అయింది. అమ్మా హ్మ్. నువ్వు ఎట్లున్నావమ్మా అంటే మంచిగున్నా సార్ అంది. వదిలేసింది. మళ్ళా నెక్స్ట్ నైట్ మధ్యరాత్రి ఇంటికాడ నుంచి అందరూ తీసుకొచ్చిండ్రు. సార్ హుహు. సార్ తీయమని. నేను గేటు తాళం తీసే లోపలనే అని సౌండ్ హ్మ్. చేస్తుంది. హుహు. నేను గేట్ తీసినా సైలెంట్‌గుంది. ఆ! ఏమి బాగుంది గదమ్మా! అంటే, ఆ! సార్ ఇప్పటిదాకా ఇంట్లో మొత్తం టీవీలు, గీవీలు అన్నీ పగలగొట్టి గందరగోళం చేసింది సార్ మీరు ఆ! కావాలంటారా అండి. నేను గమనించిన సౌండ్ వేరే వికృతంగా చేస్తుంది. ఆ! కానీ ఇప్పుడు లేదు గదా! అని. ఆ! ఇట్లా నేను చర్చిలోకి ఎంటర్ కాంగానే సైలెంట్ అయిపోవడం, హ్మ్. మంచిగా బిహేవ్ చేయటం, ప్రేయర్ చేయడం, మళ్ళీ ఇంటికి పోయి అట్లా చేయటం. అట్లా ఆహా! 15 డేస్ చేసినాక 3 డేసు చర్చ్‌లోనే పెట్టి ఆమె కోసం ప్రార్థన చేసి, అది ఎక్స్‌పెల్ చేసినాం. హ్మ్. అట్లని జెప్పేసి ప్రతిసారి మేమిట్లా అవును. జేస్తామని, దానికి ఎక్స్‌పల్షన్‌కి ఇంత పైసలని, ఒక బిజినెస్ అని, హ్మ్. లేకపోతే పాపులారిటీ కొరకు షో చేసుకోవటము దట్ ఈస్ నాట్ రైట్. ఓకే. యాహ్! ఇది గూడా. కెన్ సమ్‌వన్ స్పీక్ ఇన్ ఫేక్ టంగ్స్? యాహ్! హ్మ్. బికాస్ టంగ్స్ షుడ్ బి స్పోకెన్ ఔట్ వెన్ దేర్ ఈస్ ఇంటర్ప్రిటేషన్. హుహు. హుహు. దేవదూతాల భాషలతో నేను మాట్లాడిన ప్రవచించు వరంబు నాకుండిన ప్రవచించు వరంబు నాకుండిన ప్రేమ లేని వాడానైతే ప్రేమ లేని దానానైతే వట్టి వాడనే వట్టి దాననే ఇది ఏ క్రీస్తు యొక్క బోధలలో మాట్లాడుతూ ప్రేమ లేనివాడంటే దేవుడే ప్రేమామయుడు అని హ్మ్. ప్రేమయ్యున్నాడు. హ్మ్. ఆయన లేకుండా నీవు రకరకాల ప్రవచనాలు చెప్తే, నీవు రకరకాల మాటలు వల్లిస్తే, మ్రోగెను కంచు గంటలాగా మాట్లాడితే ఫలితం లేదు.
ఈ ప్రొఫెసీ అనేది, టంగ్స్ అనేవి ఒక్కొక్కరి ఒక్కొక్క స్థితిగతులను బట్టి రాబోయేటువంటి పరిస్థితులకు జాగ్రత్త తీసుకోమని దేవుడు చెప్పేటువంటి మాటలను ప్రొఫెసీ అంటాం. సపోజ్ మీరు నేను వచ్చేటప్పుడు వర్షం వలన ఒక దగ్గర బాగా జారుడున్నది, హ్మ్. పడిపోయే స్థితి ఉన్నది. నేను చూశాను, కాలేశాను, పడ్డాను. అయ్యో! అప్పుడేం జేస్తాము? హ్మ్. నువ్వు వెనకొస్తున్నావు. తమ్మి, హ్మ్. తమ్మి నువ్వు అక్కడ రాకు సన్నీ. హ్మ్. ఎందుకంటే అది స్లిప్పరీగున్నది. ఆ! అక్కడ స్లిప్ అయి పడతావు హ్మ్. అని నేను నీకు జాగ్రత్త చెప్తా. చెప్తారు. లైక్ థట్ సంఘము గాని, సమాజము గాని ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు దేవుడు తన దాసులతో మాట్లాడి, నీవు వెళ్లి వాళ్ళకి చెప్పు. హ్మ్. టు టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్. హ్మ్. టు మెండ్ దెమ్‌సెల్వ్స్. హుహు. వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకోమని, వారి యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి తప్పిదములు ఒప్పుకొని, దానిని విడిచి దేవుని వైపుకి తిరగమని. అబౌట్ టర్న్ అంటాం గదా! అబౌట్ టర్న్. హ్మ్. యూ ఆర్ టర్నింగ్ టువర్డ్స్ ద సిన్‌ఫుల్ లైఫ్, హ్మ్. వరల్డ్లీ లైఫ్. And when God is calling you from behind, you take an about turn హ్మ్. from the worldly life and sinful life and turn completely towards God. గాడ్. సింపుల్ టర్మ్స్ టేక్ ఎ యూ టర్న్. U-turn. హ్మ్. సో, ఆ యూ-టర్న్ తీసుకోవడానికి ముందుగా ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. యూ హ్మ్. స్పీక్ టు హిమ్ టు మెండ్ హిస్ లైఫ్, టు చేంజ్ హిస్ లైఫ్, టు చేంజ్ హిస్ యాటిట్యూడ్, యాక్షన్స్. హ్మ్. అదర్‌వైజ్ ఐ యామ్ గోయింగ్ టు డిస్ట్రాయ్. హ్మ్. సొదొమ గొమొర్రాను నాశనం చేయకముందు అవును. మరి దేవుడు కాషన్ ఇవ్వలేదా అబ్రహాం ద్వారా? అబ్రహాం చెప్తాడు లోతు విషయంలో. కాబట్టి కొన్ని ఈ టంగ్స్ విషయంలో మీరు అడిగారు. ఈ హ్మ్. టంగ్స్ విషయంలో కూడా ఈ ద టంగ్ విచ్ ఈస్ స్పోకెన్ ఔట్ షుడ్ బి ఎనీ అదర్ స్పోకెన్ లాంగ్వేజ్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ హుహు. ఆర్ ఎ సెక్ట్. ఇతర దేశాల వాళ్ళు గాని, గుంపుల వాళ్ళు గాని మాట్లాడుకునేటువంటి భాష అయ్యుండాలి అది. హుహు. ఒకటి. రెండవది దేవదూతల భాష అన్నారు. హ్మ్. దేవదూతలు మాట్లాడుకునే భాష. హ్మ్. ఇప్పుడు మీరు హిందీ మాట్లాడాలనుకున్నాను. హ్మ్. నేను మీతో మనిద్దరం హిందీ మాట్లాడుకుంటే బేష్. హ్మ్. వీళ్ళిద్దరికి అవసరం లేదు. హ్మ్. మీకు నా మాట అర్థమైతది. నా మాట మీకు అర్థమైతది. అవును. ఇంకొకళ్ళు తెలుగు అర్థం చేసుకున్న వాళ్ళు తెలుగుతో మాట్లాడతాం. వాళ్ళు తెలుగుతో నాతో మాట్లాడతారు. ఈ 2 ఇద్దరికి ఈ తెలుగు కాకుండా, హిందీ కాకుండా నేను మూడోది ఏదో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అనుకోండి. హ్మ్. మీకు అర్థం కాదు. ఆయనకి తెలుగు ఆయనకి అర్థం కాదు. హిందీ ఆయనకి అర్థం కాదు. ఇంగ్లీష్. నేను మాట్లాడే ఉపయోగం ఏముంది? హ్మ్. ఏమన్నా మీరు గ్రాస్ప్ చేస్తారా? చేయలేం. అర్థం చేసుకుంటారా? హుహు. అండర్‌స్టాండ్ చేసుకోగలరా? హుహు. అలాంటప్పుడు నేను మాట్లాడే ఉపయోగం ఏంటి? అట్లా నేను ప్రార్థన చేస్తూ ఇంగ్లీష్‌లో ఆమేన్ అన్నాననుకోండి. హ్మ్. మీరు ఆమేన్ అన్నారు. ఎందుకు? మీకు అర్థం కాలా. అవును. మీరు కూడా ఆమేన్ అనగలగాలి. హుహు. అదర్‌వైజ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఇక్కడ తెలుగు వాళ్ళు, ఇక్కడ హిందీ వాళ్ళున్నారు. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. హ్మ్. బయట ఉన్న వాళ్ళెవరో అరే! మా భాష మాట్లాడుతున్నాడు. ఈయన ఇంగ్లాండ్ ఆయన వచ్చిండు ఇక్కడికి అని చెప్పి వాళ్ళు లోపలికొచ్చి హౌ కెన్ హీ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ ప్రాపర్ ఎడ్యుకేషన్? హ్మ్. ఈయన మదర్ టంగ్ కాదు, చదువుకోలేదు. హ్మ్. కానీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడు? హ్మ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ పవర్. అచ్చా! మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు భాషలతో మాట్లాడుదురు అన్నాడు. హ్మ్. అవును. ద పవర్ ఆఫ్ గాడ్ షుడ్ కమ్ ఇన్‌సైడ్ యూ హ్మ్. సో థట్ యూ స్పీక్ ఇన్ టంగ్స్ టంగ్స్. టు గ్లోరిఫై గాడ్ హ్మ్. విచ్ ఈస్ నోన్ టు సంబడీ హ్మ్. ఇన్ ద వరల్డ్. యాహ్! ఎవరికీ అర్థం కానటువంటి కొన్ని మాటలు కొంతమంది అంటారు. ఐ డోంట్ అవును. వాంట్ టు సే థట్. యాహ్! ఆ మాటలు కూడా నాకు అనడం ఇష్టం లేదు. హ్మ్. కొంతమంది దే యాక్ట్ లైక్ థట్ యాహ్! యాస్ ఇఫ్ దే ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. స్పీకింగ్ టంగ్స్. యాహ్! సో, షో ఆఫ్ అనుకోవచ్చు. హ్మ్. లేకపోతే టు అట్రాక్ట్ పార్ట్ ఆఫ్ సంబడీ. గిమిక్. పాట పాడుతూ మధ్యలో హ్మ్. ఎళ్ళిపోతారు అవును. కొంతమంది. ఒకాయనైతే కోటేసుకుంటూ మాట్లాడేస్తున్నాడు. ఆ!
నన్ను కూర్చోబెట్టాడు. అయ్యగారు వస్తున్నాను కూర్చోండి అని. ఆ! ఆయన కోటేస్తూ కొన్ని మాటలు అంటున్నాడు. నాకు ఆ! తెలిసిపోయింది. సీ వి కెన్ అండర్‌స్టాండ్. అండర్‌స్టాండ్. యాహ్! నువ్వు కోటేసుకుంటుంటే కూడా పరిశుద్ధాత్ముడు నీలోకొచ్చేస్తాడా? పోనీ ఆ! నా భాష కాదుగా నువ్వు మాట్లాడేది. ఆ! నా ముందుకు నువ్వు ఆ మాట ఎందుకు మాట్లాడాలి? అది హ్మ్. వర్షిప్ కాదు. అది చర్చ నడుస్తలేదు. అవును. నేను ఆయనే ఇద్దరం ఉన్నాము. హ్మ్. అంటే నేను చాలా భక్తిపరుడను. అని ప్రూవ్ నాలో చేసుకోవడానికి. ఎక్కువ ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ. పెద్ద సేవకుడే ఆయన. హ్మ్. కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉంటాం. హ్మ్. సో, చేసి మనం దాన్ని ఆర్గ్యుమెంట్ చేయకూడదు. యాహ్! హ్మ్. మనం ఇప్పుడు ఒక టాపిక్‌కొద్దాము. బైబిల్ అండ్ ట్రెడిషన్ అని జెప్పి. సో, ఇప్పుడు మనం జూసినట్టయితే చాలా చర్చెస్‌లో కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతారు. విచ్ డజంట్ హావ్ ఎనీ బిబ్లికల్ బ్యాక్‌గ్రౌండ్ గూడా. సో, ఆ ట్రెడిషన్స్ ఫాలో అయితుంటారు. ఇప్పుడు ఎస్పెషల్‌గా చెప్పాలంటే ఆహ్, ఒక ట్రెడిషన్ ఒకటి మనకు అర్థం కాదేందంటే, నేను రీసెంట్‌గా ఒక పాడ్‌కాస్ట్‌లో అడిగినాను. జ్యువెల్లరీ ఏసుకోవచ్చా లేదా? అండ్ యాస్ ఎ క్రిస్టియన్‌గా టాటూస్ ఏసుకోవచ్చా లేదా? అని జెప్పి. యాస్ ఎ పెంటెకోస్టల్ చర్చెస్‌లో ఇట్స్ వెరీ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్. గోల్డ్ అండ్ ఆల్ అని జెప్పి. అండ్ కొన్ని చర్చెస్‌లో ఏదంటే వెరీ ఫ్రీలీ ఓపెన్‌లీ వాళ్ళేసుకుంటారు. జ్యువెల్లరీ గాని, టాటూస్ గాని. సో, ఎందుకు ఇట్లా ట్రెడిషన్స్ ఉంటాయి. కొన్నిట్లో ఉండవు అని జెప్పి. వస్త్రధారణ హ్మ్. విషయంలో వస్తే, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు హ్మ్. దేవుని స్తుతిస్తారు. దేవుణ్ణి హ్మ్. ఆరాధిస్తారు. తెల్ల బట్టలేసుకొని పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని బట్టి, హ్మ్. ఈ పెంటెకోస్టల్స్‌లో ఒక టైప్ ఆఫ్ పెంటెకోస్టల్స్ బ్లాక్ ప్యాంట్ ఏసుకొని వైట్ షర్ట్ ఏసుకుంటాడు అయ్యగారు. అవును. ఫాదర్ అవునవును. బ్రదర్ అంటారు. హ్మ్. ఇంకో టైప్ ఆఫ్ పెంతెకోస్త్ సిలోన్ పెంతెకోస్త్, ది పెంతెకోస్త్ అని ఉన్నాయి. అవునవును. టీపీఎం. టిబిఎం. హ్మ్. తెల్ల లుంగీ కట్టుకొని తెల్ల లాల్చి చేసుకుంటాడు అయ్యగారు. అవును. అవును. ఇప్పుడు ఈ డ్రెస్‌కున్నటువంటి ఇంపార్టెన్స్ బైబిల్‌లో ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నదాన్ని తీసుకొని వాళ్ళు ఫాలో అయితారు. హ్మ్. అమెరికాలో ఇప్పుడు మీరు చూస్తే హ్మ్. షార్ట్ ఏసుకొని వాక్యం చెప్పేస్తాడు అవును. అయ్యగారు. అవును. చాలా ప్రీచర్స్ కూడా చైన్స్ ఏసుకుంటారు. కొంచెం టాటూస్ కూడా ఉంటాయి కొంతమందికి. టాటూస్ ఏసుకొని చేస్తుంటారు. అవును. "నువ్వు ఏ స్థితిలో ఉంటే పిలువబడితివో ఆ స్థితిలో నువ్వు ఉంటే చాలంటాడు. హుహు. నీ బాహ్య స్వరూపాన్ని నేను చూడను గానీ అంతర్గతాన్ని చూస్తానంటాడు. నువ్వు తెల్ల హ్మ్. బట్టలేసుకొని అంతర్గతం మాలిన్యమై ఉంటే దాని వలన ఉపయోగం లేదు. హ్మ్. నీ అంతర్గతం ఇంపార్టెంట్ అంటాడు. హ్మ్. అట్లని జెప్పి డ్రెస్ ఏసుకోకుండా రాకూడదు. హ్మ్. ఏస్క్ ఒక్క డ్రెస్‌కే ప్రాముఖ్యత ఇవ్వకూడదు. హ్మ్. అట్లని అనవసరంగా డెకరేట్ చేసుకోవటము కరెక్ట్ కాదు. హుహు. ఇప్పుడు మీరు జడల వలన మిమ్మల్ని అలంకరించుకొనకూడదు గానీ, మీరు హ్మ్. మంచి క్రియల వలన మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి అంటాడు. హ్మ్. మీ మంచి క్రియలను బట్టి, మీ మంచి హృదయాన్ని బట్టి, మీ మంచి బిహేవియర్‌ని బట్టి, హ్మ్. నువ్వు వైట్ డ్రెస్ ఏసుకొని నీ బిహేవియర్ బాగాలేకపోతే, హ్మ్. నువ్వు వైట్ డ్రెస్ ఏసుకొని నీ యొక్క యాటిట్యూడ్ బాగాలేకపోతే, నువ్వు వైట్ డ్రెస్ ఏసుకొని నువ్వు క్యారెక్టర్ బాగాలేకపోతే, హ్మ్. నల్ల డ్రెస్ ఏసుకొని మంచి యాటిట్యూడ్ ఉండొచ్చు. నల్ల అవును. డ్రెస్ ఏసుకొని మంచి హృదయం ఉండొచ్చు. హ్మ్. కొంతమంది అంటారు, "ఏమో చర్చికి నల్ల దేనిని బట్టలేసుకొచ్చినావు" అని కూడా జెప్పి. ఎక్కువగా అవును. చేయకూడదు. అవును. నువ్వు చేసే మితముగా ఉండుమంటాడు. హ్మ్. జస్ట్ మోడెస్ట్‌లీ అని ఉంటది మితము. బైబిల్‌లో. హ్మ్. ఆహారమైన మితమే. హ్మ్. నువ్వు నాన్ వెజిటేరియన్ తిన్నా అది మితమే. హ్మ్. నువ్వు స్వీట్ తిన్నా మితమే. అమితంగా స్వీట్ తింటే ఈ రోజున మనం డయాబెటిక్ అని. డయాబెటిక్. యాహ్! ఎక్కువ ఫ్యాట్ తింటే అమితంగా ఫ్యాటీ కొలెస్ట్రాల్. యాహ్! అయిపోతున్నారు. మాటలు గూడా మితమే అంటాడు. నీ బిహేవియర్ మితమే. నీ అటైర్ మితంగా ఉండాలి. ఒకదాన్ని శృతి మించకూడదు అంటాడు. హ్మ్. కాబట్టి ఈ ఈ ఈ యొక్క కల్చర్ బేస్ చేసుకొని హ్మ్. వాళ్ళకు అనుగుణంగా ఈ యొక్క డ్రెస్సింగ్ గాని, లేపోతే ఈ యొక్క హ్మ్. ఆచారాలు గాని చేస్తూ వస్తున్నారు గానీ, మన భారతదేశంలో ఉన్నటువంటి చర్చ్ సిస్టమ్ వేరుంటది. హ్మ్. అదే పెంటెకోస్టల్స్ ఇన్ అమెరికా దే లివ్ ఇన్ డిఫరెంట్ యాహ్! వే. అదే ఆఫ్రికాకెళ్తే అక్కడ పెంటెకోస్టల్స్ డిఫరెంట్ వేలో ఉంటారు. హ్మ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ ద పెంటెకోస్టల్స్ మే నాట్ బి ఇన్ వైట్ డ్రెస్. యాహ్! కాబట్టి ఆ ప్రాంతీయ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, హ్మ్. అక్కడున్నటువంటి డ్రెస్సింగ్ హ్యాబిట్స్‌ని బట్టి, అక్కడున్నటువంటి బోధనా
పద్ధతులను బట్టి, సిద్ధాంతాలను బట్టి కూడా డ్రెస్సింగ్ ఆధారపడి ఉంటుంది. హ్మ్. సో, దేవుని యొక్క సన్నిధిలో సార్వత్రిక సంఘము అన్నాడు. హ్మ్. ఈ సార్వత్రిక సంఘములో మెథడిస్ట్ ఉన్నారు, బాప్టిస్ట్ ఉన్నారు, లూథరన్స్ ఉన్నారు, పెంటెకోస్టల్స్ ఉన్నారు. అందరూ ఉంటారు. అవును. కాబట్టి దేవుడు ఈ విధంగా డ్రెస్‌ని బట్టి ఒకరిని తోలనాడటము, లేకపోతే పరిస్థితులను బట్టి, లేకపోతే ఉన్నవారు, లేనివారు అని గాని, హావ్స్ అండ్ హావ్ నాట్స్ అని, రిచ్ హ్మ్. అండ్ పూర్ అని, ఆహ్, లేకపోతే ఆహ్, వారి యొక్క యాక్షన్స్‌ని బట్టి ఆయన మాట్లాడేవాడు. హృదయ అంతరంగమును బట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు దేవుడు. వాళ్ళని హ్మ్. పరలోకానికి ఆహ్వానించాలనా? లేదా? దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ దేన్ని కూడా అమితంగా చేయకూడదు. చేయకూడదు. ఇష్టానుసారంగా ఏసుకోవడం గూడా కరెక్ట్ గాదు మళ్ళీ. అత్యధికంగా హ్మ్. డెకరేట్ చేసుకుంటే బావుండదు. ఎబ్బెట్టు అవును. కొడుతుంటది. అవును. అదే మరీ ఆహ్, సింపుల్‌గా ఉంటే గూడా బావుండదు. హ్మ్. సో, మీడియంగా ఉండాలి. ఆహారమైనా మితంగా ఉండాలి. నీ బిహేవియర్ మితంగా ఉండాలి. నీ మాట మితంగా ఉండాలి. డ్రెస్సింగ్ మితంగా ఉండాలి. హ్మ్. ఆ దేవుని సన్నిధిలో నీ హృదయము పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా ఉండాలి. సో, యాస్ ఎ బిషప్ మీరు ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఎన్ని ఇయర్స్ సేవ చేస్తున్నారు అంకుల్ మీరు ఆల్‌మోస్ట్ ఇప్పుడు? నేను ఆల్‌మోస్ట్ 27 ఇయర్స్. ఓకే. సో, హ్మ్. 27 ఇయర్స్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. హ్మ్. సో, వాట్ హాస్ మినిస్ట్రీ పర్సనల్లీ కాస్టెడ్ యూ? నేను ఆహ్, నేను చెప్తున్నా గదా! ప్రతి దాంట్లో నేను బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాను. సో, హ్మ్. అనవసరంగా పెద్ద మీటింగులు పెట్టి, నేను హ్మ్. మీటింగులు పెడుతున్నాను పైసలియ్యండి అని అందరి హ్మ్. దగ్గరకొచ్చి, మనీ కలెక్ట్ చేసి, లేకపోతే నాకు హ్మ్, మించినటువంటి కాస్ట్ పెట్టి హ్మ్. చెయ్యను. హ్మ్. చర్చ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాను. హ్మ్. ఇంతవరకు ఎవరు నేను డొనేషన్ అడగలేదు. ఓకే. నాకు పైసలియ్యండి నేను చేస్తాను. అట్లా నేను చెయ్యను. హ్మ్. హ్మ్. సో, నా ఫైనాన్సెస్ నేను లిమిట్‌గా ఉంటాను. ఓకే. లోన్స్ తీసుకోను. హ్మ్. లేకపోతే అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టను. హ్మ్. కాబట్టి ఉన్నదాంతోనే నేను మితంగా ఉంటాను. సో, నాకు హ్మ్. ఫైనాన్షియల్ ఇష్యూస్ మొదట్లో నాకు కొద్దిగా డబ్బుంది. ఫియట్ కార్ కొనుక్కున్నాను. ఓల్డ్ కార్. హ్మ్. ఆ తర్వాత కొద్దిగా నేను ఫైనాన్షియల్‌గా బెటర్ అయ్యాను. అప్పుడు నేను మారుతి వ్యాన్ కొన్నాను. హ్మ్. మళ్ళీ కొంచెం బెటర్ అయ్యాను. ఈకో కార్ కొన్నాను. హ్మ్. అది కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్‌గా బెటర్ అయినంక ఇప్పుడు ఆహ్, మా బాబు ఇంకో కార్ తీసుకున్నాడు. హ్మ్. ఎర్టిగా. హ్మ్. సో, ఇట్లా ఫైనాన్షియల్‌గా ఆహ్, నేను బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాను. హ్మ్. కాబట్టి నాకు ఇష్యూస్ ఏం రాలేదు. హ్మ్. కొంతకాలం ఆహ్, నా నా మెసేజెస్ బ్రాడ్‌కాస్ట్ చేశాను. హ్మ్. ఆరాధన ఛానెల్‌లో. ఆ హ్మ్. టైంలో ఉన్న ఫైనాన్సెస్ అప్పటి వరకు ఉన్నంత వరకు చేశాను. ఆ తర్వాత సరిపోయింది. ఆపేశాను. హ్మ్. సీ నేను చేస్తున్నాను. మీరు స్పాన్సర్ స్పాన్సర్ చేయండి. చేయండి మీరు అది ఇది అని చెప్పి. డబ్బులియ్యండి. హ్మ్. మీరు అట్లా దట్ ఈస్ నాట్ మై యాటిట్యూడ్. ఓకే. అంటే ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్‌లో కాకపోయినప్పటికీ గూడా వాట్ డస్ మినిస్ట్రీ కాస్టెడ్ యూ పర్సనల్లీ? అంటే మీ లైఫ్‌లో ఏదైనా సాక్రిఫైస్ చేసి మీరు మినిస్ట్రీలోకొచ్చారా? లేదంటే ఎట్లా? ఆ! ఒకానొక టైంలో ఇట్ వాస్ వెరీ ఆహ్, డిఫికల్ట్ ఫర్ మీ. పెద్ద పెద్ద పాస్టర్‌లు గూడా అంత బిజీ టైమ్ ఉండకపోవచ్చు. నేను హ్మ్. లెక్చరర్‌గా ఉన్నాను. కాలేజీ యాహ్! నుంచి రావటము, మళ్ళీ అది నా దగ్గర ఒక ఆహ్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఉండేది. ఓవర్ హెడ్ హ్మ్. ప్రొజెక్టర్‌ని నేను బండి కట్టుకొని హ్మ్. ఆర్ సెక్ ఎస్ఆర్ నగర్ నుంచి రామంతపూర్ ఎళ్లి హ్మ్. మోటార్ సైకిల్ కట్టుకొని హ్మ్. ఆఫ్టర్ ద కాలేజ్ హుహు. అక్కడికెళ్ళి అక్కడ ఒక బైబిల్ కాలేజీలో టీచ్ చేసి, హ్మ్. మళ్ళీ ఇంటికొచ్చి అదే రాత్రి 11, 12 గంటలకు ఓహ్! వరకు వర్క్ చేసేవాడిని. హ్మ్. ఎవ్రీ డే ఓకే. కొన్ని కొన్ని ఆహ్, హాస్పిటల్ నర్సెస్‌కి ప్రీచింగ్ చేసేవాడిని. హ్మ్. ఆహ్, తర్వాత ఆహ్, కూకట్పల్లిలో ఆహ్, ఒక ఏమంటారు, కుష్టు వ్యాధులకి ఒక ఇదుంది అక్కడ. హ్మ్. 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 రామ్‌దేవ్ బాబా హాస్పిటల్ వెనక ఆ! సైడ్. అవునవునవును. ఆ కుష్ఠవ్యాధి వల్ల చర్చ్‌లో ప్రీచ్ చేయటమే కాకుండా హ్మ్. సీఎస్ఐ చర్చ్ ఉంది అందులో. హ్మ్. వార్డ్‌లోకెళ్ళి వార్డ్‌లో వాళ్ళు మంచం మీద నుంచి కాలు కింద పెట్టకూడదు. ఆ రసి కారుతా ఉంటది అవునవును. పచ్చిగా. హ్మ్. ఆ హ్మ్. నర్సెస్ అరుస్తుంటారు కాలు కింద పెట్టొద్దు బ్యాండేజ్ అంతా మట్టవుతుందని. ఆ! అందులోకెళ్ళి నేను ప్రొజెక్టర్ తోటి ఫిల్మేసి, జీసస్ ఫిల్మేసి వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చేవాడిని. హుహు. వాసనొస్తుంటది. ఎక్కడ చూసినా మరకలుంటాయి. హ్మ్. హ్మ్. అట్లా బాగా నేను అంటే
డివోటెడ్‌గా చేసేవాడిని. హ్మ్. ఎవరో చూడాలని నిస్వార్థమైన సేవ. గొప్పతనం కోసం కాదు. హ్మ్. ఏంటో అట్లా నా యాటిట్యూడే అది. అట్లా హ్మ్. లోపలికెళ్ళి చేసేవాడిని. హ్మ్. అట్లని వాళ్ళేమో మనకు శాల్వాలు కప్తారని, లేతే హ్మ్. మనకేమిస్తారని కాదు. వాళ్ళకి హ్మ్. ఎగ్స్ తీసుకుపోయేవాళ్ళం, పండ్లు తీసుకుపోయేవాళ్ళం, కొత్త హ్మ్. బట్టలు తీసుకెళ్ళేవాళ్ళం. బట్టలు పంచి పాత బట్టలు పంచేవాళ్ళం కాదు. హ్మ్. సో, ఈ విధంగా చేతనైన కాడికి 100 మందికి, 1,00,000 మందికి అని కాదు. ఎంతమందికైనా గానీ హృదయ శుద్ధితో చేయాలి చేయాలని. అనే యాటిట్యూడే తప్ప హ్మ్. వేరే ఏం లేదు. ఎప్పుడైనా మీరు మినిస్ట్రీలో ఉన్నప్పుడు వాస్ దేర్ ఎ పాయింట్ దట్ యూ వాంటెడ్ టు క్విట్ మినిస్ట్రీ? ఆ! యాహ్! ఒకసారి నేను ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాను అమీన్‌పూర్‌లో. హుహు. ఆ ల్యాండ్ తీసుకొని కన్‌స్ట్రక్షన్ చేద్దామని అనుకున్న టైంలో నాకంత ఫైనాన్సెస్ లేవు. హ్మ్. అక్కడ ఆ ల్యాండ్ మాకు అంటే ల్యాండ్ లార్డ్స్ వాళ్ళే మళ్ళీ హ్మ్. ఉల్టా అయినారు. ఓకే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి హ్మ్. ఏర్పడింది. ఇంక అప్పుడు నేను అనుకున్నాను, ఎందుకు ప్రభువా నన్ను ఇక్కడికి ఎందుకు పంపినావు? ఎందుకు హ్మ్. నేను ఈ విలేజ్‌కి రావాల్సొచ్చింది? అని మోకరించి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసేటోళ్ళం చాలా సార్లు. పిల్లలు హ్మ్. చిన్న చిన్నోళ్ళు. హ్మ్. ఎందుకు వచ్చినాను? రాంగ్ డెసిషన్ తీసుకున్నానా? రాంగ్ ప్లేస్‌కొచ్చినానా? ఎందుకీ బాధ అంతా అని చానా బాధపడ్డ హ్మ్. రోజులున్నాయి. ఆ తర్వాత ఈ చానా అంటే కాన్‌ఫ్లిక్ట్ జరిగింది. ఓకే. ఆ తర్వాత నేననుకున్నాను ఐ వాంటెడ్ టు సెల్ ఇట్ ఆఫ్. ఓకే. వద్దు ఇంకా ఆ! ఆ విలేజే నాకొద్దు ఆ! అనేసి కొంతమందిని అడిగినా. మీరు యూ హ్మ్. వాంట్ టు బై అంటే 10,000 10,00,000 కొంటానని ఒకాయనొచ్చిండు. హ్మ్. వచ్చినాక హిస్ మోటివ్ ఈస్ డిఫరెంట్. ఓకే. నేను అడిగినా, "నీవు ఏం చేస్తావు ఆ ప్లాట్‌ని తీసుకొని" అంటే, "నేను చర్చ్ కోసం కొన్నాను. మరి నువ్వు గూడా కడతావా?" అంటే, "లేదు సార్." "మరెందుకు కొంటున్నావు" అనంటే, ఆయన ఉద్దేశ్యం వేరుండే. ఓకే. హి హాస్ గాట్ 2 వైఫ్స్. ఓహ్! సెకండ్ వైఫ్‌కి సీక్రెట్‌గా అక్కడ ఒక ఇల్లు కట్టాలని. ఐ ఓహో! సెడ్, "నో." ఓకే. ఆ ఉద్దేశ్యం నేను నమ్మను. హ్మ్. అనంటే, "ఓకే సార్" అని. అట్లా కొంచెం అమ్మేసే స్టేజ్‌కి గూడా వచ్చాను. కొంచెం ఓహో! ఆహ్, మనసులో బాధ పెట్టుకున్నాను. ఎందుకు హ్మ్. ఈ బాధ ఇదంతా కొనుక్కొని ఇదంతా చేయటం అవసరమా? ఆ! అందరిలాగా నేను గూడా ఒక చర్చ్‌లో వెళ్లి ఎక్కడో మూల కూర్చొని వాక్యం వినేసి వస్తే యాస్ ఎ గుడ్ క్రిస్టియన్ ఫ్యామిలీలాగా ముందుకెళ్ళొచ్చు. హ్మ్. ప్రీచింగ్‌లోకెందుకు రావాలి? మినిస్ట్రీలోకెందుకు రావాలి? ఇవన్నీ ఎందుకు ఫేస్ చేయాలి? అవసరమా ఇయన్నీ? హ్మ్. అని చానా బాధపడ్డ రోజులున్నాయి. ఓకే. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ థింగ్స్ ఆర్ సెటిలింగ్ డౌన్. హ్మ్. And I'm also learning many things హ్మ్. and as the ఇష్యూస్ ఫ్లేర్ అప్ హ్మ్. సమస్యలొచ్చినప్పుడు దేవునికి మనం దగ్గరైతాము. దగ్గరైతాం. అవును. ఆహ్, సపోజ్ నీకే చానా కష్టాలొచ్చినాయి. కానీ దెబ్బలు తగిలినాయి. హ్మ్. కానీ అన్నీ నీకు హీల్ అయిపోయినాయి. హ్మ్. ఒక బాబు చిన్న దెబ్బలు తగిలి వచ్చిండనుకో, "అరేయ్! నాకెన్ని తాకినాయి తెలుసా నీకు? ఆ! హ్మ్. నేను మంచిగా అయిపోలే? నువ్వు హ్మ్. చిన్న దెబ్బకే ఏడుస్తున్నావురా" అని హ్మ్. అంటాం. యాహ్! ఎందుకు? నువ్వు అంతకన్నా ఎక్కువ సమస్యను ఫేస్ చేసినావు చేసేసావు గనక, గాబట్టి. హ్మ్. ఇతరులకు నీవు ఆహ్, కొంచెం ఆదరణకరమైన మాటలు చెప్పగలవు. అవును. నేను ఆ స్టేజ్‌కి ఎప్పుడొచ్చానంటే, ఇది దేవుడు ఈ ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, హ్మ్. వన్ డే ఐ విల్ బి ఏబుల్ టు కన్విన్స్ సంబడీ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. యాహ్! నాకింత సమస్య దేవుడు నన్ను కాపాడినాడు, నన్ను పోషించినాడు, నన్ను భద్రపరిచినాడు, నన్ను విడిపించినాడు. నిన్ను కూడా ఆ విధంగానే విడిపించగలడు అని ఇతరులకు మనము ఒక భరోసా భరోసా ఇవ్వగలిగిన ఇవ్వాలి. స్టేజ్‌కొస్తాం. యాహ్! ఎందుకనంటే, యూ హావ్ ఆల్రెడీ అండర్‌గాన్ దట్ సిట్యుయేషన్. హ్మ్. ఈ సమస్యల గుండా, ఈ కష్టాల గుండా, ఈ వీటి ఎక్స్‌పీరియన్స్ గుండా రావటం కారణమేమనగా, నిన్ను దేవుడు పటిష్టపరుస్తున్నాడు. ఇతరులకు ఒక మంచి సలహా ఇచ్చే విధంగా నిన్ను నిన్ను బలపరుస్తున్నాడు. మనమేమైనా సమస్యొస్తే వీక్ అయిపోతాం. హ్మ్. కానీ ఆహ్, ఇంటర్నల్లీ యూ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ టు ఎక్స్‌ప్లెయిన్ అండ్ ఇతరులను నువ్వు ధైర్యపరచొచ్చు. ఆ హ్మ్. బాధల గుండా వెళ్ళినప్పుడు, అవును. అనుభవం గుండా వెళ్ళినప్పుడు. వాట్ ఈస్ ద వన్ థింగ్ పెంతెకోస్టల్ క్రిస్టియన్స్ నీడ్ టు చేంజ్? మీరు కనుక్కున్న ఒక లూప్ హోల్ గాని, ఏదైనా ఒక మిస్టేక్ గాని, లైక్ పెంతెకోస్టల్ చర్చెస్‌లో ఆర్ పెంతెకోస్టల్ క్రిస్టియన్స్‌లో మీరు అబ్జర్వ్ చేసిందిలో గాని, వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ వాంట్ టు చేంజ్? దేవాలయము అనేది మనస్సు ప్రశాంతంగా ఉండాలని ఎవరైనా నీకు హ్మ్. ఇంట్లో గడబడయింది బాబు. హ్మ్. ఇంట్లో గడబడైంది, లొల్లయితుంది. నీకు మనశ్శాంతి కావాలి. ఎక్కడికొస్తావు? చర్చ్ ఆర్ ఎనీ వస్తావు. హ్మ్. చర్చికొచ్చినంక చర్చిలో గూడా గడబడయితుందనుకో.
లొల్లి లొల్లిగా ఉంది. హ్మ్. ఈ లొల్లి లొల్లిగా ఉన్నప్పుడు నీకేమనిపిస్తది? పీస్‌ఫుల్‌గా ఎందుకొచ్చినాము. ఉండాలి అని. అవును. పోయి ఇంకెక్కడో పార్క్‌లో కూర్చుంటావు. హ్మ్. ఇంకెక్కడో ప్రశాంతంగా వెతుక్కుంటావు. నీకా ప్రశాంతత దేవాలయంలో ఉంటే అది దేవుడిష్టపడేది. హ్మ్. నువ్వు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్లి క్లోజ్ ద డోర్ అండ్ కర్టెన్ నిశ్శబ్దమందున దేవునికి నువ్వు ప్రార్థించు అంటాడు. యాహ్! హ్మ్. ఒకసారి మేము ఒక పెంటెకోస్టల్ చర్చ్‌లో నేను పేరు చెప్పను గానీ ఆహ్, నా హ్మ్, మేమున్న ఇంట్లో నేను 18 ఇయర్స్ ఉన్నాను. ఒకే హ్మ్. ఇంట్లో. హ్మ్. ఆయన మా బాస్. హుహు. ఆయన ఇంట్లో ఉన్నాం. నేను లెక్చరర్‌గా ఉన్నాను. మా వైఫ్ టీచర్‌గా ఉంది. 18 ఇయర్స్ ఆ ఇంట్లోనే ఉన్నాం. హ్మ్. ఆ పక్క డోర్‌లోనే పెంటెకోస్టల్ చర్చ్ వర్షిప్ జరిగేది. హుహు. ఆ వర్షిప్ జరుగుతున్న టైంలో నేను ప్రొటెస్టాంట్ కాబట్టి నేను నా చర్చ్‌కి వెళ్ళేవాడిని. మా మిసెస్ ఎళ్లి ఆ ప్రేయర్‌లో కూర్చునేది. హ్మ్. నేను నా చర్చ్‌కెళ్ళాను. ఆవిడ ఈ చర్చ్‌కి అటెండ్ అయ్యేది. హ్మ్. సడెన్‌గా ఒకరోజు ఆయన నన్ను పిలిచి, "ఫ్రాన్సిస్ కొంచెం మా చర్చ్‌కి రావచ్చు కదా! నువ్వు కూడా" అన్నారు. హ్మ్. నాకేం ఇబ్బంది లేదు సార్ అని నా మనసులో అయితే ఉంది. లోపల హ్మ్. గడబిడేది. అందులో ఆ! వాళ్ళు మన తెలుగు వాళ్ళు గాదు. ఓకే. ఒకటి నాకు వాళ్ళ భాష రాదు. హ్మ్. రెండోది వాళ్ళు ఈ ఈ టంగ్స్‌లో మాట్లాడడము నాకు కొంచెం అనీజీగా ఉండేది. హ్మ్. హుహు. బికాజ్ ఐ యామ్ నాట్ ఇంటు థట్. హ్మ్. సరే పాటలు వాక్యమంతా సైలెంట్‌గానే ఉంటారు. పాటలు స్టార్ట్ కాంగానే గడ్బడ్ గడ్బడ్ అయితంటది. సౌండ్స్ వస్తాయి. హ్మ్. నేను, నేను గూడా కీబోర్డ్ ప్లే చేస్తూనే ఉండేవాడిని గానీ, ఇంకా హ్మ్. తలొంచుకొని ప్లే చేసేవాడిని. ఆహా! సడెన్‌గా ఆహ్, బయట నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి పక్కన నైబరు కోడిగుడ్లు, సాంబార్ పొట్లాలు, పెరుగు ఆ! పొట్లాలు ఇసిరి కొట్టిండు. అయ్యో! మాకు తెలియదు లోపలున్నాం గదా! ఆ! 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 బయట నుంచి పాపలు చిన్న పిల్లలు ఉరుకొచ్చి ఆమె అంతా గుడ్డు పడింది. ఎగ్ పడింది. అయ్యో! ఆ! అంకుల్ అనుకుంటే ఏందమ్మా ఇట్లా ఏంటి అంటే లోపల బయట పోయేటప్పటికల్లా మొత్తం వాలంతా ఎగ్స్ కొట్టేసున్నాయి. ఆ! ఇంక మేము ఇటు చూడంగానే ఆయన పెద్దగా వాళ్ళ దేవుని పాటలు గట్టిగా పెట్టి పెట్టిండు. ఓకే. జర యేసుకుంటా ఓకే. థర్డ్ ఫ్లోర్ నుంచి యేస్తూనే ఉన్నాడిగ. ఆ! నేను లోపలికి అందరిని పిలిచేసి డోరేసి ఇక అందరూ సద్దుమణిగిపోయినరు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? హ్మ్. నేను ఆయన ఓనరు మా బాస్ ఆయన. హ్మ్. సార్ ఏమనుకోకపోతే చిన్న సజెషన్. ఐ యామ్ నాట్ అగైన్స్ట్ పెంటెకోస్టల్ హ్మ్. థిస్ థింగ్. బట్ చిన్న సజెషన్ సార్ చెప్పొచ్చా? అని చెప్పండి. ఇదే ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు అతనికే గలిబిలయితుందక్కడ. మనశ్శాంతి లేదు. తాగుతున్నాడు. పెద్దగా పాటలు పెట్టిండు. సాంబార్ పొట్లాలేసి కొడుతున్నాడు. ఎందుకు? మనం ఇక్కడ సప్పుడు చేస్తున్నామని. హ్మ్. ఒక వ్యక్తి దేవాలయానికి ప్రశాంతత కొరకొస్తాడు సార్. హ్మ్. మనం ఎందుకు లొల్లి చేయాలి? ఏం చేద్దాం అని. మొత్తం విండోస్, డోర్స్ సౌండ్ ప్రూఫ్ చేద్దాం. హ్మ్. అమ్మ! లోపల గాలాడుతుంది. ఏసీ చేద్దాం. హ్మ్. చర్చ్ అకౌంట్ నుంచి అమౌంట్ తీయండి. ఏసీలు 2, 3 కొనండి. పెద్ద హాలేం కాదు. చిన్న హాల్. ఇందులో హాఫ్ ఉంటది. హ్మ్. చేయండి అన్నాడు. వెంటనే నెక్స్ట్ వీక్ కల్లా పిలిపించినారు. అందరిని ఎయిర్ ఎయిర్ సౌండ్ ప్రూఫ్ చేసినారు. ఏసీలు పెట్టేసినారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నీవు ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. హ్మ్. క్రిస్టియన్స్‌ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. హ్మ్. మోగెడి కంచులాగా ఉండకూడదు అని ఉంది. ఒకవేళ నువ్వు టంగ్స్‌లో మాట్లాడితే పక్క వ్యక్తికి అర్థం కాకపోతే అర్థం చెప్పేటువంటి ఇంటర్ప్రిటర్ ఉండాలి అని గూడా ఉంది బైబిల్‌లో. హ్మ్. ఇంటర్ప్రిట్ చేయాలి. ఇతను ఏం చెప్తున్నాడో ఇతరులకు అర్థం చేసేటువంటి ఈ ఇంటర్ప్రిటర్‌కి అర్థం కాని భాష, హ్మ్. ఎవరికీ అర్థం కాని భాష, ఆమేనని చెప్పలేని స్థితిలో ఉండి ఎందుకు అలాగ చేయడము? ఒక బైబిల్ కాలేజీ లెక్చరర్, ప్రొఫెసర్ అనుకుంటా ఆయన. పెంతెకోస్తు గలిబిలి అనేటువంటి పుస్తకం రాశాడు. ఓకే. ఆహా! ఈళ్ళేం చేసిండ్రు వీళ్ళకి అగైనిస్ట్‌గా 'బోరగానే బోర ఆపరా' అని ఆయన రాశాడు. ఓహ్! ఆహా! ఇట్లా ఒకరం క్రిటిసైజ్ చేసుకోవటం కన్నా, చేసుకోకుండా కాకుండా. ఒకరి ఒకరు అర్థం చేసుకొని, దేవునికిని, మానవునికిని మధ్యలో ఏది కూడా ఈ డిఫరెన్సెస్ ఒపీనియన్స్ రాకుండా, హ్మ్. నీవు ప్రార్థన చేయనప్పుడు, కానుక వేయినప్పుడు, దేవునితో సహవాసము చేసేటప్పుడు, నీ సోదరునితో కూడా నీకు విభేదము లేకుండా సమాధానపడి రమ్మంటాడు.
హ్మ్. నువ్వు న్ న్ మనం డినామినేషన్స్‌తోనే మనము ఇబ్బంది పడుతూ వ్యతిరేకత కలిగితే, ఇతర మతాలతో, ఇతరులతో మనం ఎలా కలిసి ఉండగలము? హ్మ్. కదా! అవును. కాబట్టి ఓహ్, దేర్ ఆర్ థింగ్స్ వేర్ వి కెన్ అప్రిషియేట్ ఇన్ అదర్ రిలిజియన్స్, అదర్ చర్చెస్ ఆల్సో. నేను అరబ్ కంట్రీస్‌లో ఉన్నాను. అక్కడ హ్మ్, వాళ్ళు చేసే కొన్ని కొన్ని చాలా నిష్టగా చేస్తారు. హ్మ్. వాళ్ళలో గూడా కొన్ని లోపాలుండొచ్చు. హ్మ్. అట్లనే మన హైందవ సోదరులున్నారు. వాళ్ళలో కూడా నిష్టగా చేసేటువంటి కొన్ని మంచివి ఉన్నాయి. హ్మ్. అట్లనే పెంతెకోస్తల్స్‌లో మంచివున్నది, చెడుండొచ్చు. ఇటు ఆహ్, ప్రొటెస్టెంట్స్ మంచి చెడుండొచ్చు. కొంతమంది షూ తోటి ఆల్టర్ మీదకొస్తారు. అవును. దే సే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అంటారు. మరి కొంతమంది చెప్పులు వదిలిపెట్టొస్తారు స్టాండ్‌లో పెట్టి. హ్మ్. మంచి ఉన్నది, చెడు ఉన్నది. కానీ దైవత్వంలో ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. పరిశుద్ధ గ్రంథంలోని గైడ్‌లైన్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ అవర్ గైడ్. ఇట్ షోస్ అవర్ యాటిట్యూడ్. అది చదువుతున్నప్పుడే అది అద్దము లాంటిది అంటాడు. నిన్ను హింట్ చేసినప్పుడు అది సుత్తి లాంటిది అంటాడు. నిన్ను మౌల్డ్ చేయడానికే అన్ని గుణాలున్నాయి దేవుని వాక్యానికి. యాహ్! నిన్ను బలపరిచేది, నీకు శక్తినిచ్చేది, నీకు జ్ఞానమిచ్చేది, నిన్ను దేవుని దగ్గరికి నడిపించేది దివ్య వాక్యం. దేవుని వాక్యము నీకు వెలుగై ఉన్నది అంటాడు. నీకు మార్గము చూపించినదై ఉన్నది. అది పరిశుద్ధమైన మార్గం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగుని. దీపము లాంటిది, వెలుగు లాంటిది. కాబట్టి ఇవన్నీ ఆచారాలన్నిటిని నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పంటే నీవు మనం చేసేదేంటిది? హ్మ్. సో, బిఫోర్ క్రిటిసైజింగ్ అదర్స్ లెట్ అస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్వ్స్. మన అంతరంగాన్ని మనం పరిశీలించి నేను చేసేది రైటేనా? నేను చేసేది రైట్ అని నీవు చెప్పాలి. నేను చేసేది రైట్ అని నేను చెప్పకూడదు. హ్మ్. కాబట్టి ఒకరిని ఒకరు క్రిటిసైజ్ చేసే ముందు మన అంతరంగాన్ని మనం పరిశీలన చేసుకొని ఆహ్, అది ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, ఏ రిలిజియన్ అయినా కానివ్వండి, ఏ ఎటువంటి వ్యక్తి అయినా కానివ్వండి. వారిని దేవుని దగ్గరికి నడిపించేటప్పుడు నువ్వు చేసేది రాంగ్ అంటే ఆయన దగ్గరికి రాడు. ఇలా చేస్తే బాగుంటుంది అంటే దగ్గరకొస్తాడు. సో, హ్మ్. మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళ లోపాలను బయటికి తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు గానీ, నీ దేవుని గురించి నువ్వు చెప్పేటప్పుడు సపోజ్ ఐ టాక్ అబౌట్ మై కోట్ హ్మ్. బ్లేజర్. హ్మ్. తమ్ముడు ఈ బ్లేజర్ చానా మంచిది. హ్మ్. వార్మ్‌గా ఉంది. స్మూత్‌గా ఉంది. గుడ్ కలర్. హ్మ్. ఐ లైక్ ఇట్. నేను చెప్పొచ్చు. హ్మ్. నువ్వేసుకున్నది డర్టీగుంది. హ్మ్. చెత్త కలరు. చెత్త అని అన్నాననుకోండి. మీరేం హ్మ్. ఫీల్ అయితారు? డిసప్పాయింటెడ్ ఫీల్ అవుతాం. కదా! డిస్కరేజ్ ఫీల్ అవుతాం. ఐ లూజ్ యూ. యాహ్! నేను నిన్ను పోగొట్టుకుంటాను. యాహ్! కాబట్టి నా దేవుని గురించి నేను చెప్పేటప్పుడు, నా దేవునిలో గొప్పతనం చెప్తే చాలు. హ్మ్. నా దేవునిలో మంచితనం చెప్తే చాలు. హ్మ్. నా దేవునిలో పరిశుద్ధత చెప్తే చాలు. నా దేవుని యొక్క మార్గం గురించి వివరిస్తే చాలు. నా దేవుని నోటి నుంచి మనోగతాన్ని వివరించినటువంటి దివ్య గ్రంథం గురించి చెప్తే చాలు. ఇతరులను కించపరిచి, బాధపెట్టి, వాళ్ళని లోపాలు ఎత్తి, వాళ్ళని మనము బాధ పెట్టాల్సిన అవసరము లేదు. లేదు. ఇఫ్ యూ కుడ్ టెల్ వన్ థింగ్ టు ఎవ్రి క్రిస్టియన్ వాచింగ్ దిస్ పాడ్‌కాస్ట్ వాట్ వుడ్ ఇట్ బి? ఏదైనా ఒక మీరు చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా ద క్రిస్టియన్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ పాడ్‌కాస్ట్ వాట్ డు యూ వాంట్ టు సే టు దెమ్? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంతో మనోహరం అని. హ్మ్. అటువంటి ఐక్యత క్రైస్తవ సహోదరుల్లో ఉన్నట్టయితే, మాది గొప్ప సంఘం, మా ఒక్క సంఘమే పరలోకానికెళ్తుంది. హ్మ్. మేమే పరిశుద్ధులము. మా వే ఆఫ్ మెథడాలజీయే కరెక్ట్. మా ప్రీచింగ్ మెథడ్సే కరెక్ట్ అని ఒకవేళ అనుకుంటున్నట్టయితే, అది సరి అయినది కాదని నా ఉద్దేశ్యం. ప్రతి వ్యక్తిలో మంచి ఉంటది, చెడు ఉంటది. యాహ్! ప్రతి చర్చ్‌లో మంచి ఉంటది, చెడు ఉంటది. నేనిక్కడికి రాకపోతే చెప్తా ఉన్నాను. ఈ చర్చ్ పాస్టరు వన్ ఆఫ్ ద లీడింగ్ పాస్టర్స్ ఇన్ ఓల్డెన్ డేస్. యాహ్! ఆ! హ్మ్. మరి ఆ గొప్పతనాన్ని చెప్పాలి. హ్మ్.
ఎక్కడ గొప్పతనం ఉందో, ఎక్కడ మనం గౌరవించగలమో, ఎక్కడ మనం మర్యాద ఇవ్వగలమో, అక్కడ వాళ్ళని మర్యాద ఇవ్వాలి, గౌరవించాలి. అట్లనే ఐక్యత కలిగి ఉండాలి. అట్లనే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను శిరసావహించాలి. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. హ్మ్. సువార్త ప్రకటించటము అనేది ఒక బాధ్యతగా స్వీకరించాలి. యెస్. దాన్ని నీ తాహతను బట్టి, నీవు చేయగలిగిన దాన్ని బట్టి దేవుని మహిమపరచుటకు, దేవుని ఘనపరచుటకు నువ్వు చేయాలే తప్ప, నీ గొప్పతనము ఇతరులకు చాటించటానికి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క మెరిట్స్‌ని చెప్పుకోవడానికి కాదు. దేవునిలో ఉన్న మెరిట్స్, దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం చాటించడానికే మనం ప్రబోధించాలి. యాహ్! తద్వారా వి మస్ట్ ప్రమోట్ గాడ్, హ్మ్. నాట్ ప్రమోట్ సెల్ఫ్. యెస్. మీ ఎక్స్‌పీరియన్స్ like whatever you experienced and everything you preached in your life and everything you seen in the ministry. So who is Jesus personally to you? He is everything to me. Mhm. Jesus is everything to me because my past life I know. హ్మ్. ఆనాడు నేను చేసినటువంటి సమయము వ్యర్థం చేశాను. హ్మ్. ధనము వ్యర్థము చేశాను. హ్మ్. దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం హ్మ్. చేసుకోకుండా ముందుకు వెళ్ళాను. హ్మ్. ఎప్పుడైతే దేవుని యొక్క ఇంటరాక్షన్ నాతో జరిగిందో, అప్పటినుంచి హి ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. సో, హి గైడ్స్ అస్, హి ప్రొవైడ్స్ అస్, హి ఈజ్ ఎ గుడ్ షెపర్డ్, హి ఈజ్ ద ఓన్లీ షెపర్డ్. హి టేక్స్ ఫర్ అస్, హి టేక్స్ కేర్ ఆఫ్ అస్ అండ్ హి ఈజ్ ఎ ఫాదర్. హి ఈజ్ ద ఓన్లీ వన్ హూ లీడ్స్ అస్ టు గాడ్. హ్మ్. He's the ఐ యామ్ only ద way వే, also. ఐ యామ్ Yeah. ద ట్రూత్ అన్నాడు. హ్మ్. ఈ లోకంలో ఎవరు ఆ మాట అనలేదు. Yes. దేవుని యొద్దకు వెళ్ళుటకు నేనే మార్గమును, నేనే సత్యమును, సత్యమును, నేనే జీవమును జీవము. అన్నటువంటి వ్యక్తి ఎవరు జీసస్ లేరు క్రైస్ట్. కనుక, ఆయననే వెంబడించుటకు, ఆ సత్యమునే వెంబడించుటకు, ఆ జీవ మార్గంలోనే వెళ్ళుటకు, ఆ నీతి మార్గంలోనే వెళ్ళుటకు, ఆయన చూపినటువంటి ఆ యొక్క చొరవ, అందరిలాగా నన్ను వదిలిపెట్టినట్టయితే నా ఫ్రెండ్స్ లాగా నా ఫ్రెండ్స్ కొంతమంది నా ఏజ్‌లో రాకముందే దే ఆర్ నో మోర్ ఇన్ దిస్ వరల్డ్ ఓకే. బికాస్ ఆఫ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్. యాహ్! డ్రగ్స్ అనండి, డ్రంకెన్నెస్ అనండి. స్మోకింగ్ అండ్ ఆల్. ఆ! వీటన్నిటి నుంచి దేవుడు హి సెపరేటెడ్ మీ ఫ్రమ్ థాట్. యెస్. హి ప్రొటెక్టెడ్ మీ. హి గార్డెడ్ మీ. హి కంట్రోల్డ్ మై బిహేవియర్. హి కంట్రోల్డ్ మై ఐ. హి కంట్రోల్డ్ మై మౌత్. హి కంట్రోల్డ్ మై హోల్ బాడీ. హ్మ్. సో థాట్ ఐ బికమ్ లైక్ హిమ్ యెస్. అండ్ టు స్టే విత్ హిమ్ ఇన్ హిస్ హోలీ సాంక్చురీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంతగా ప్రేమించి, అంతగా ఒక స్నేహితునిలాగా, ఒక హ్మ్. తండ్రిలాగా ఆప్యాయతతో దగ్గరికి తీసి, ఆయన నన్ను క్రిటిసైజ్ చేసుంటే, నన్ను చీదరించుకొనుంటే, నన్ను దూరం చేసి ఉంటే, నేను దేవుని దగ్గరికొచ్చేవాడిని కాదు. యాహ్! కాబట్టి ఆయన ప్రేమించినాడు. ఆయన ప్రేమామయుడు. ఆయన దయ చూపించినాడు. ఆయన దయామయుడు. ఆయన కరుణ చూపించినాడు. ఆయన కరుణామయుడు. అటువంటి కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. హి ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. థాట్స్ వై ఐ ఫాలో హిమ్. వండర్‌ఫుల్. ఈ పాడ్‌కాస్ట్ కోసము, ఇంకా మా టీమ్ కోసము, ఇంకా చూసే ప్రేక్షకుల కోసం గూడా ఒక చిన్న ప్రార్థనతోటి మనం క్లోజ్ చేసుకుందాం అంకుల్. షూర్, సో షూర్. లెట్స్ పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేమేమై ఉన్నామో అది నీ వలనే కనుక ప్రభా, నీకు వందనాలు. మా అంతరంగమును పరిశోధించువాడవు. తప్పిపోయినటువంటి వ్యక్తిని ప్రభా సరైన మార్గములోనికి నడిపించువాడవు. ప్రభా, నీకు వందనాలు. మేము ఒకానొక రోజులలో ప్రభానైనా నిన్ను ఎరుగని ప్రజల వలె జీవించినాము. అంధకారంలో ఉన్నాము. చీకటిలో ఉన్నాము. ప్రభువా, మాకు వెలుగు చూపించినావు. మాకు మార్గము చూపించినావు. ప్రభా, నీ మార్గంలో నడుచుటకు నీవు కృప చూపించినావు. నిన్ను వెంబడించుటకు నీవు కృప చూపించినావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇట్టి పాడ్‌కాస్ట్ చేయడానికి బిడ్డలకు ఇచ్చినటువంటి నాయనా తలా తలంపును బట్టి వందనాలు.
అదేవిధంగా నాయన ఎక్విప్‌మెంట్‌ని బట్టి వందనాలు. ఈ చక్కని ఆలయం సంజీవరావు అయ్యగారు గొప్ప సువార్తికుడు, గొప్ప దైవజనుడు. వారి కుటుంబంలోని ఈ బిడ్డలందరూ కూడా చక్కని నాయన పరిచర్యలో ముందుకు వెళ్తున్నారు. యవ్వనస్తులు ప్రభా, సన్నిని, వారి టీమ్‌ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా ఇంకనూ ప్రభా ఎంతోమందికి మాదిరికరముగా ఇటువంటి పరిచర్య చేయుటకు తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్నావు. నీవు వారిని బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా అంతరాయములు లేకుండా బిడ్డలను నీవు వాడుకోండి ప్రభా. వారిలో ఐకమత్యము దయచేయండి. వారిలో అండర్‌స్టాండింగ్ దయచేయండి. వారిలో ప్రభా నాయనా ఉన్నటువంటి విభేదములు తొలగించండి. తండ్రి ఇంకనూ ఆత్మీయతతో ఎదుగుటకు సహాయం చేయండి. ప్రార్థనా జీవితంలో ఎదుగుటకును, వాక్యానుసారంగా జీవించుటకును ప్రభా నాయనా ఈ లోక పోకడలు వారికి అంటకుండా, లోక మాలిన్యము వారికి అంటకుండా ప్రభా వారిని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, నిజాయితీగా ప్రభా ఈ లోకములో ఎలాగా నిజమైనటువంటి క్రీస్తుకు శిష్యులుగా ఎలాగ ఉండాలో అలాగ వారిని నడిపించమని బతిమాలుకొంచున్నాం. ఈ డినామినేషన్స్, ఈ డిఫరెన్సెస్ ప్రభా మరి ఈ యొక్క యాటిట్యూడ్స్, ఈ యొక్క ప్రభా డిఫరెంట్ క్యారెక్టర్స్ వీళ్ళని డిస్ట్రాక్ట్ చేయకుండా సాయం చేయండి. ప్రభా మరి యొక్క మొబైల్ ఫోన్స్ వలన వాళ్ళు ప్రభా ఎంత సమయం వ్యర్థం చేసుకోకుండా సాయం చేయండి. అదేవిధంగా ప్రభా మరి నాయన వారు ఇంత సమయం వెచ్చించినారు. ఎంత నాయన ఓపికతో, సహనంతో ఒక నిబద్ధతతో ప్రభా నాయన వారు చేస్తున్నటువంటి పనిని మీరు దీవించి, ఆస్వాదించి ఇంకనూ బహుగా వాడుకోమని ప్రభా ఈ యొక్క మరి ఇంటర్వ్యూ ఎవరైతే మరి వాళ్ళు చూస్తున్నారో, మా సాక్ష్యం ఎవరైతే చూస్తున్నారో వారిలో కూడా ప్రభా పరివర్తన తీసుకురండి ప్రభా. ఒకవేళ ఏదైనా వాళ్ళు ప్రభా మరి ఇలాగ చేస్తేనే పరలోకానికి వెళ్తారు, ఇలాగ చేస్తే పరలోకానికి వెళ్ళరు అనే ఒక వాదన మరి కొంతమంది చేస్తుండొచ్చు. కానీ అందరికీ బైబిల్ ఈజ్ ఎ గుడ్ గైడ్. కాబట్టి ఆ యొక్క గైడ్‌లైన్స్ ప్రకారము ప్రభా నీ చిత్తమేమిటో, నీ ప్రణాళికేంటో, నీ ఉద్దేశ్యమేమిటో నాయనా దానిని గ్రహించి అట్టి విశ్వాసములోనికి, అట్టి ప్రభా నాయన వాక్యపు లోతులలోనికి నాయనా నీ దాసులను, నీ బిడ్డలను నడిపించమని అయ్యా క్రైస్తవ సమాజమును నీవు బలపరిచి, స్థిరపరిచి నీవే కొనసాగింపు చేయమని, అదేవిధంగా నేను ఎరుగని ప్రజలతో నీవు ముచ్చటించమని, అయ్యా ఒక దినాన అందరూ పరలోక రాజ్యము చేరే భాగ్యము ప్రసాదించమని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిజ జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించని చెప్తున్నావు ప్రభా. అందరూ పరలోక రాజ్యానికి రావాలని నీవు ఇష్టపడుతున్నావు. అది నీ అభీష్టం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. మాలో ఈ విభేదాలు పెట్టుకొని నేనే వెళ్తాను, నేనే సరైన వాడని అని మేము చెప్పుకుంటున్నామేమో, నేనే నీతిగల వాడనని స్వనీతితో మేమున్నామేమో, ప్రభా మమ్మల్ని క్షమించండి. అయ్యా మమ్మల్ని ఇంకనూ మౌల్డ్ చేయండి. నిన్ను పోలిన వారుగా నువ్వు పరిశుద్ధుడవు గనుక మేము కూడా పరిశుద్ధంగా కలిగి జీవించుటకు, నువ్వు నీతిమంతుడవు గనుక మేము కూడా నీతితోను, నువ్వు సత్యవంతుడవు గనుక మేము గూడా సత్యములోనే ముందుకొనుటకు సహాయం ఇచ్చేయమని, నీ మార్గములో, నీ సత్యములో, నీ కృపలో, నీ జీవ మార్గములో మేము జీవించుటకు, నడుచుటకు సహాయం చేయమని, ఇంతవరకు నడిపించిన దేవుడవు ప్రభా ఇక ముందు కూడా రాబోతున్నటువంటి ఎపిసోడ్స్‌లో కూడా బిడ్డలు ప్రభా వారు చేస్తున్నటువంటి ప్రయాసను నీ దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి, కొనసాగింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సో, థాంక్ యూ సో థాంక్ యూ మచ్. పాస్టర్ గారు ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అస్. అండ్ ఐ హోప్ మీరు షేర్ చేసుకున్న టెస్టిమనీ దాన్ని బట్టి గానీ, మీరిచ్చిన నాలెడ్జ్‌ని బట్టి గానీ, జనాలలో ఒక క్లారిటీ అండ్ ఒక ష్యూరిటీ వస్తదని నేను నమ్ముతున్నాననమాట. ఎందుకంటే, ఈ డినామినేషన్స్ అండ్ ఈ కన్‌ఫ్యూజన్స్‌లో పడి చాలామంది వాళ్ళ ఫెయిత్‌ని కూడా కోల్పోయిన సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. అవును. సో, అట్లా అండ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద రైట్ వే. సో, మీరిచ్చిన ఆన్సర్స్ ద్వారా పీపుల్ ఎవరైతే చూస్తున్నారో దే కెన్ టేక్ ఎ గుడ్ డెసిషన్ అండ్ ఫాలో బైబుల్ అకార్డింగ్‌లీ. అండ్ ఈ పాడ్‌కాస్ట్‌లో నాట్ ఓన్లీ టెస్టిమనీ but we've gained much knowledge about denominations and what should follow and who is real Christ అని చెప్పి. So yeah. So this is episode 6 of Pastor's podcast and I thank you Pastor Francis Garu for giving his valuable time. Thank you Pastor Garu. Thank you so much. God bless you. Yeah, this is the end. Thank you. Thank you.